పూను రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రశస్తమైన సమయంలో దేవుడు మనల్ని నడిపించాడు. ఇది మనం ఆలోచిస్తే మన జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప మేలుగా మనం దీన్ని గుర్తించాలా. ఎందుకంటే ఇది కీర్తనగారుడు చెప్తాడు, ఇది ఏర్పాటు చేసిన దినం. ఎవరు ఏర్పాటు చేశారు? ఇది ఏర్పాటు చేయబడిన దినం. మనం కాదు, మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచన అంతా అర్థమే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీన్ని మనం ఏం చేయాలా? ఇప్పుడు దాకా ఏం చేసాము? ఉత్సాహంగా పాటలు పాడడం, చప్పట్లు కొట్టాం, సంతోషించాం, ఆనందించాం కదా. ఇప్పుడు మనం ఆ సంతోషించి, ఆనందించి, ఉత్సహించిన మన హృదయాలను బలపరుచుకునే దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇప్పుడు మాట్లాడటకు సిద్ధపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ తాకుతాడు. ఈ సమయంలో మనందరి మధ్యలో ఉన్నాడు ఆయన. మనందరి హృదయాలను ఆయన ఎరిగినవాడు, అంతర్యాన్ని పరీక్షించే దేవుడు. కాబట్టి మనందరి హృదయాలను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. దేంతో తృప్తిపరుస్తాడు? వాక్యంతో. ఏ వాక్యం అది? జీవాహారంతో మనల్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దినము మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అందరికీ నోటెడే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన కలిగినాయి. కాబట్టి ఎవరు కలిగించారు వీటిని? ఈ ప్రపంచం అంతా దీని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు దేని చుట్టూ తిరుగుతుంది? ఈ మూడింటి మీద ప్రపంచం అంతా ఆధారపడి తిరుగుతుంది. వీటి మీద శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. ఎక్కడ గమనించినా, ఎవరిని చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, నేను కుటుంబాల గురించి మాట్లాడను, చెప్తున్నాను. సంఘాల గురించి, సమాజాల గురించి చెప్తుంటే ఎలా ఉన్నాయంటే, ప్రతి ఒక్కరు దేని మీద ఆనుకొని జీవిస్తున్నారు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కోసమే బ్రతుకుతున్నారు. మానవులు కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు కదా, సంపాదిస్తున్నారు. దేనికోసమో? దీనికోసమే. శరీరాశ కోసము, నేత్రాశ కోసం, జీవపు డంబం కోసం. అంతేనా కాదా? ఆమె కరెక్ట్ ఆర్ నాట్? దానికోసమే శ్రమ పడుతున్నారు. మరి అదే యోహాను సువార్తలో 2:16 అద్భుతమైన మాట ఉంటుంది. 2:16 చక్కటి మాట ఉంటుంది, అందరూ తెలిసిన మాటే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఎవరు గమనించడం దాన్ని? దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారు. మీరు లోకాన్ని ప్రేమించకుండా కింద అంటుంది ఆ మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్య జీవం పొందినట్లు. అబ్బా, ఎంత గొప్ప మాట! ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రతివాడు ఎట్లా నశించిపోతున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవబడంతో మనిషిని ఆనుకొని నశించిపోతున్నాడు. చెప్తున్నాడు కదా, శరీరాశ, నేత్రాశ, జీవబడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. దాని కింద ఏం రాసి ఉంటుంది? లోకమును ఉన్నదంతయు. చదవండి ఏముంటుందో. అంతయు కావు. అది ఇంకా చదవండి అమ్మా, చదవండి, కంటిన్యూ చేయండి. ఎవరు దేవుని చిత్తం ప్రకారం దేవుని చిత్తం నిరంతరం నిలిచి జరిగించేవాడు ఎవరు అంటే 2:16 యోహాను సువార్తలో. ఇది దేవుడు లోకమును ఎవరైతే ఆయన ప్రేమను గుర్తిస్తారో, ఎవరైతే ఆయన ప్రేమలో నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయన ప్రేమను రుచి చూస్తారో, రుచి చూసి ఊరుకుంటే సరిపోదు, రుచి చూసి ఇతరులకు రుచి చూపించాలా, అనేకులను దేవుని దగ్గర నడిపించాలా. అది యోహాను సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయంలో. నా దొడ్డివి కాని గొర్రెలు అనేకములు ఉన్నాయి, వేరే దగ్గర ఉన్నాయి, వాటన్నింటిని ఎక్కడ తీసుకురావాలా? అది దేవుని ప్రేమ. అట్లా దేవుని ప్రేమను నిలిచిండాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఏంది? ప్రపంచం కదా. అక్కడ చెప్తాడు కదా, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబడము. మరి అక్కడ ఏముంటుంది? దేవుడు లోకమును ఎంతో దేవుడే లోకాన్ని ప్రేమిస్తాడు, నువ్వు మమ్మల్ని ప్రేమించవద్దాం అంటావా? ఏమయ్యా అంటావు. మరి లోకం అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకం అంటే మన ఆధునిక కవులు ఏం చెప్పినారు? మన ఆధునిక కవులు ఒక కవిత చాలా రాశారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు లోకంలో నివసించే మనుషులను దేవుడు దేవుడిని పోల్చాడు? లోకంతో పోల్చాడు. ఆయన మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. ఒక మారు మనసు పొందిన ఒక క్రైస్తవులే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమించేదానికోసం వచ్చినాడు. 1 యోహాను పత్రిక వరుసగా 3 పత్రికలు చదివితే మీరు అర్థమవుతుంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు కాదు, ప్రేమ అయి ఉన్న దేవుడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయనలో నుంచి ప్రేమ వచ్చింది బయటికి. ఏ విధంగా ప్రేమించాడో ఒకసారి మనం గమనించినట్లయితే, ఆదికాండంలో చూడబడలేదు. ఆదికాండంలో మనం గమనించినట్లయితే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే,
ఆయన నరుని ఎట్లా చేశాడు? ఏదో విధంగా చేసేలా. ఎట్లా చేశాడు? తన పోలిక చొప్పున, మట్టితో కాదు, తన పోలిక చొప్పున, తన స్వరూపంలో, ఎంత గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఎవరిని ఒప్పుకుంటారా ఆ మాటకి? ఎవరిని చేయగలరా? అటువంటి త్యాగాన్ని ఎవరిని చేయగలరా? చేయటం కావటమే కాకుండా నువ్వు లేచి నడుపోయని చెప్పలా. ఏం చేశాడు ఆయనకి? ఆయన నాసికా రంధ్రంలో తన జీవవాయువు, ఆయన జీవవాయువును ఊదేవాడు. మామూలు ఆయన గాలిని ఉంచలా, జీవవాయువును ఊదవగా నరుడు. ఎంత గొప్ప దేవుడు అసలు ఆలోచించాడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆ దినాల నుంచి ఈ దినం వరకు లోకాన్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నట్టు, లోకంలోని మనుషులను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంత వ్యతిరేకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారిగా మీరు నాకు వస్తుంటే మెసేజ్లు వస్తుంటాయి, వాట్సాప్లో చూస్తుంటాను. ఛత్తీస్గఢ్లో ఈ మధ్య ఒక అమ్మాయిని దారుణంగా చంపేశారు. క్రైస్తవురాలు, క్రీస్తుని విశ్వసించిన బిడ్డను చంపేశారు భయంకరంగా. యేసుక్రీస్తుని విసర్జించి వదలలేదు. చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఒక హతసాక్షిగా మారింది. ఈవెన్ అమ్మాయి బాడీని దహన సంస్కారాలు చేస్తే, క్రైస్తవ దహన సంస్కారాలు చేసేందుకు కూడా అంగీకరించలేదు వాళ్ళు. ఇప్పుడు ఎంత కఠినమైన మనుషులు, వాళ్ళని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. వాళ్ళ ఆయుష్ కూడా పొడిగిస్తున్నారు. దేవుడు కఠినాత్ముడైతే, కరుణ కలిగిన దేవుడు కాకుండా కఠినమైన దేవుడు అయితే ఏం చేసేవాడు? వాళ్ళని అప్పుడు ఆయన బిడ్డలను తాకితే చంపేయాలి. మిమ్ముని ముట్టినవాడు మరి ఎందుకు ఆగున్నాడు? ఆయన మనల్ని ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినవాడు ఏదో సమానం అన్నాడు. మరి ఎందుకు గమ్మున్నాడు ఆయన? ఎందుకు మారాడు? అందరూ మార్చబడాలి. లూకాసు వార్త 19:10 ఉంటుంది. చిబ్బలు ఆయన నశించిన దానిని వెదకి రక్షించుట కోసం వచ్చాడు. అటువంటి వాళ్ళు ఇంకా చాలామంది, వాళ్ళే కదా, ఇంకా చాలామంది ఉన్నారు. నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు, ఒక నాయక్ అతను, నంబాడీస్ బాగా తెలుసు నాకు, నా భార్యకి బాగా తెలుసు. మాతో బాగా మేము సండే స్కూల్ తీసుకునేటప్పుడు, చర్చికి ఎంటర్ అయ్యేటప్పుడు మాతోనే కలిసి మాట్లాడేవాడు. వాళ్ళ ఆయన భార్య మ్యారేజ్ చేసుకొచ్చిన కొత్తలో కూడా మాతో ఎక్కువ టచ్లో ఉండేవాళ్ళు చర్చిలో. ఆయనకి కాలక్రమేణా 3 పిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు పుట్టాడు. దేవుడి సేవ నమ్మకంగా చేస్తుంటాడు అతను. వాళ్ళ పిల్లలు కొంచెం వయసుకు వచ్చినా, కొంచెం ఎదిగినాక వాళ్ళని ఎక్కడ పంపించారంటే అమెరికాకు పంపించారు చదువుకునేదానికి. అమెరికాలో పోయి చదువుకుంటున్నారు. ఒకనాడు క్రిస్మస్ దినాన్ని ఏమైందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో తయారు చేసుకున్నారు, కుకీస్ తయారు చేసుకుంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 3 చచ్చిపోయారు, కాలిపోయారు. ఎంత దారుణమైన విషయం ఆలోచించండి. ఆ 3 ఒకదిన చనిపోయినారు, 3 చచ్చిపోయినారు. వాళ్ళ బాడీస్ని ఇండియాకి తీసుకొచ్చి నారాయణగూడ చర్చిలో తీసుకొచ్చి బర్యాలు చేస్తే అంత ప్యాథెటిక్ విషయం. ఆయన కూడా సేవ వదల్లా, సేవ చేస్తూనే ఉన్నాడు. మంచి సేవకుడు, శ్రీనివాస నాయక్ ఆయన పేరు, చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో నేపాల్ పోయి వస్తా మధ్యప్రదేశ్లో దిగాడు, యూపీలో దిగాడు. దిగి వాళ్ళ స్నేహితులు వాళ్ళని కలిసి మాట్లాడదామని వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళతో స్నేహితులతో మాట్లాడితే మన పక్క వీధిలో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని విజిట్ చేసి వస్తాను అని చెప్పితే ఆడ తీసుకెళ్ళి భోజనం చేస్తుంటే పక్కన వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తే, యూపీలో అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు, యోగి, ఏం చేశారు? పట్టుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి బెయిల్ లేదు. ఎంత దారుణమైన కఠినమైన మనుషులు ఆలోచించండి. వాళ్ళు పరామర్శించి భోజనం చేసి వస్తుంటే మత మార్పిడి చేస్తున్నారు మీరు. కార్పొరేషన్ బిల్లు వాడు పెట్టినారు, అక్కడ ఉంది కదా యూపీలో. చెప్పండి, ఇక్కడ సువార్త ఎంతో అడ్డంకులు, సార్వత్రిక సంఘం ఎంతో హింసలు పాలవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డ, అటువంటి వారిని ఆ అమెండ్మెంట్ పాస్ చేసిన వాళ్ళు కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత కృప కలిగిన దేవుడు. ఇప్పుడు బెయిల్ ఇవ్వలేదు. ఆయనే షుగర్ పేషెంట్, ఎట్లుంటుంది ఆయన పరిస్థితి ఆలోచించండి. వాళ్ళ భార్య వెళ్తానే ఉంటుంది, మరి వెళ్ళారో తెలియదు. చెప్తున్నాను, నేనైతే ఆ మాట విన్నాను చాలా. ఇంకొక ఎల్ఈఎఫ్ సహోదరుడు బండి మీద వస్తుంటే ఒకసారి పట్టుకొని అతన్ని చిత్త కొట్టేశారు, రాళ్ళతో కాళ్ళు చేతులు ఎర్ర కొట్టేశారు అతన్ని పట్టుకొని, యేసుక్రీస్తుని నమ్మినందుకు. అయినా కూడా వాళ్ళని ఏం చేయలేదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన బిడ్డను అంత హింసిస్తున్నా కూడా ఆయన ఏం చేయలేదంటే ఎంత కృప కలిగిన దేవుడు ఆలోచించండి. వాళ్ళు కేవలం దేనికోసం చేస్తున్నారు? వాళ్ళు ఆశించిన దాన్ని, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలను మనం అవలంబించాలని, దీనిలో నుంచి దానిలోకి రావాలని, దీనిలో నుంచి రాని మార్పు పొందమంటారు వాళ్ళని. కానీ మనం నమ్మిన సిద్ధాంతం యథార్థమైనది కదా, సజీవమైనది. ఇది ఇక్కడ ఎంత చిత్రహింసలు అనుభవించినా, ఎంత గందరగోళం పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఒకానొక దినాన్ని మనం ఎక్కడ ఉంటాము? దేవుని సన్నిధిలో ఉంటాము, దేవుని సముఖంలో ఉంటాము. ఆయన మనల్ని వచ్చి తీసుకెళ్తాడు. ఆయన అంత కృప కలిగిన దేవుడు, సహిస్తూ ఉన్నాడు మన గురించి. ఆయన ఒప్పుకుంటున్నాడు. నేనైతే ఎక్కువ ప్రార్థన చేశాను. నేనే కాదు, నా అలాంటి వాళ్ళు చాలామంది ప్రార్థన చేస్తుంటారు యూపీ గురించి. ప్రభువా, యూపీలో ప్రభుత్వం మారిపోవాలి ప్రభా, యూపీ ప్రభుత్వం మారిపోవాలి ప్రభా. సార్వత్రిక సంఘానికి స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా స్వాతంత్రంగా వాక్యం చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలాగ వాక్యం చెప్పుకుంటుంటే యూపీలో పరిస్థితులు ఏందో తెలుసా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతే ఇమ్మీడియట్గా బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొట్టేస్తున్నారు. దారుణమైన విషయం ప్రియమైన దేవుని బిడ్డలు. అంత కఠినమైన పరిస్థితుల్లో క్రైస్తవ సంఘం ఈ మధ్య నలుగుతుంది. మనకైతే అటువంటి పరిస్థితి రాలా, కల్పించలేదు. సాతాను ఇంకా వస్తుంది, మనకు కూడా వస్తుంది. దిగులు పడ్డ సంవత్సరం మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా వాక్య పరిచయం చేయనీయటం లేదు, ఎవరు ఒప్పుకోవటం లేదు అసలుకి.
చాలా భయంకరమైన స్థితిలో మనుషులు తయారై ఉన్నారు. మనుషుల హృదయాలన్నీ కఠినమైపోయినాయి. అయినా కూడా వారిని కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకోసం ఒకరోజు నువ్వు నా దగ్గరికి రావాలా, నేను నీకోసం వచ్చాను. ఊరికనే రాలేదు ఆయన. మనల్ని అంటే మన కోసం ఆయన ఏ విధంగా వచ్చాడంటే మన కోసం సంచగురువుగా వచ్చాడు ఈ లోకానికి. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఆయన వచ్చాడు మన కోసం. మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలా, తండ్రి దగ్గర తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మనకి ఈ లోకానికి వచ్చినాడు. మరి అంత గొప్ప ప్రభువుని విడిచిపెట్టి ఈ లోకంలో కోటాను మంది, అంత దూరం ఎందుకు, నాకు మందిరం ఉంది కదా, మందిరం ఉంది అక్కడ, చుట్టుపక్కల అందరూ హిందువులే, ఈ పక్కంతా ముస్లిమ్సే. రోజు ప్రార్థన చేస్తారు, ప్రభు ఒక ఆత్మనైనా మీ దగ్గర నడిపించాలి ప్రభు, ఒక ఆత్మ అయినా సరే మీ దగ్గరికి వచ్చి నా ప్రభు మీ నామాన్ని ఒప్పుకోవాలా. ఇది నాళ్ళకు ఒప్పుకోవాలా, మోకాళ్ళు వంగాల. అంతో దూరం పోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ప్రపంచంలో తొంగి చూడాల్సిన అవసరం లే. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది మన పరిస్థితి, ఎలా ఉంది? సపోజ్ ఈ అపార్ట్మెంట్లో ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారు, ఎంతమంది నమ్మని వాళ్ళు విశ్వసించిన వారు ఎంతమంది ఉన్నారు? నమ్మకం అంటే విశ్వాసమే. ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? రేపు వాళ్ళు వెళ్ళాల్సిన స్థలం ఎక్కడుంది, వాళ్ళ కోసం సిద్ధపరచబడిన స్థలం ఎక్కడుంది, మరి మనం వెళ్ళే స్థలం ఎక్కడుంది? మనకి చింత లేదా, బాధ లేదా, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఒక రోజున వాళ్ళ కోసం ఒక కన్నీటి బుట్టన కారుస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా? అయ్యా నా పొరుగు వారు నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభు, వాళ్ళు వెళ్ళకూడదు. మీ ఉద్దేశం అది కాదు. అందరూ అంతటను మారు మనసు పొందాలనే ఉద్దేశంతో మీరు వచ్చే, దట్ ఈస్ యువర్ లోగో, మోటో. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ప్రభా? కాబట్టి వాళ్ళు కూడా ఈ లోకానికి, ఈ సన్నిధిలోకి రావాలి ప్రభా అని ఆలోచించాలి. కానీ లోకమంతా ఎక్కడుంది ఈ రోజుల్లో? ఈ మూడు చుట్టే తిరుగుతుంది. అసలు ఒకానొక దినాలలో మనిషి జీవితం ఎలా ఉండేది అంటే విశ్వాసం అనే ఇరుసు మీద తిరుగుతుండేది. విశ్వాసం అంటే నమ్మకము, వారి నమ్మకాలనే ఒక ఇరుసు మీద బండి చక్రం ఎలా తిరుగుతుందో అటు రౌండ్ తిరుగుతూ ఉండేది. ఈ దినాల్లో ఏ విధంగా తిరుగుతుంది లోకం అంటే దేని మీద తిరుగుతుంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము. ఉదయం నుంచి సాయంకాలం వరకు శ్రమపడి శరీరాశ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనవసరంగా ప్రభుత్వానికి డబ్బులు కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాయ కష్టం చేసుకొని వచ్చి శరీరానికి, కుటుంబాన్ని పోషించుకోవాల్సిన వాడు తన ఒక్కడి స్వార్థం కోసం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాడు? నాశనం అయిపోతున్నారు కదా ప్రియమైన దేవుని పిల్లలు. వాళ్ళ గురించి చింత లేదా? ఎంతమంది కుటుంబాలను ఎంత భయంకరమైన స్థితిలో తీసుకొస్తున్నారు? జ్ఞాపకం తీసుకుంది ఒకసారి మనం. దిస్ ఈజ్ ద ఓన్లీ ఇంట్రడక్షన్, ఇది ఉపోద్ఘాతం మాత్రమే ప్రియమైన దేవుని పిల్లలు. వాళ్ళందరి గురించి ప్రార్థించాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన లేఖనం నిరర్ధకం కాదు, వ్యర్థం కాదు, ఉత్తమ మాటలు కాదు, గాలి మాటలు కాదు. ఇవన్నీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను వాళ్ళకి చూపిస్తున్నావు. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, వాళ్ళందరినీ ప్రేమించాడు. కాబట్టి మనకు సజీవులుగా నిలబడి ఉన్నాం, ఆయన మాటలు వినగలుగుతున్నాం. మరి మనల్ని ప్రేమించిన ప్రేమను, మనం పొందిన ప్రేమను, మనం అనుభవిస్తున్న ప్రేమను, మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని, మనం అనుభవిస్తున్నటువంటి కృపను ఇతరులతో పంచుకుంటున్నాము. ఉచితమైన కృప నువ్వేం చేయబడలే. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఒక మాట చెప్పు. యేసయ్య దగ్గర నడిపించు చాలు. యేసయ్య దగ్గరికి నడిపించినప్పుడు నువ్వు ఏమవుతావు? దేవుని బిడ్డగా మారుస్తావు. ఆయన చిత్త ప్రకారం జరిగించేవాడే ఆయనకి ఇష్టమైన మనుషులు, దేవునికి ఇష్టమైన మనుషులు అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చిత్త ప్రకారం జరిగించాల్సిన అవసరం ఏముంది? అంటే ఇదే పని. ఆయన సువార్త ప్రకటించడం. మార్కు సువార్త 16:15 చెప్పబడిన మాట. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సృష్టికి సువార్త, సర్వలోకానికి వెళ్ళబల్లా. నీ పక్క వీధిలోకి వెళ్ళి, నీ పక్క గొంతులోకి వెళ్ళి, పక్క ఇంట్లోకి వెళ్ళి సువార్త గురించి చెప్పాలా. దేవుని దగ్గర నడిపించాల్సిన బాధ్యత దేవుడు మన మీద చాలా భారమైన పని మనకి అప్పగించినాడు. ఆ పని చేసినప్పుడు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారం అవుతాం. మనం ఎంతన్నా ఖర్చు పెట్టవచ్చు, ఎంతన్నా చేయొచ్చు, ఎంతన్నా దేశం బాగాలేచ్చు, ఎన్ని ప్రేయర్ మీటింగ్లను పెట్టవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఒక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించగలిగామా? దేవుడు అదే అడుగుతాడు. ఎన్ని బిల్డింగ్లు కట్టావా? నేను ఇచ్చిన డబ్బులు ఎంత సంపాదించావా? పెళ్ళిళ్ళు ఎంత చేసేవాయా? పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టావని అడగడు. ఎన్ని ఆత్మలను సంపాదించావు నువ్వు? నీకు చెప్పగా గ్రేట్ కమిషన్, లాస్ట్ కమిషన్ అది ఆయన చెప్పిన మాట. మార్కు సువార్త ఆరోహణమై వెళ్ళిపోతే చెప్పినట్టు గొప్ప మాట ఏంటంటే అదే, సర్వలోకానికి సృష్టిని సువార్తను ప్రకటించాలి. మన బాధ్యత సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే లోకమంతా ఎటువైపోతుందంటే నాశనం వైపు వెళ్ళిపోతూ ఉంది. నాశనానికి మార్గం విశాలంగా ఉంటుంది, చాలా విశాలమైన మార్గం ఉంది. అలాగే వెళ్ళిపోతున్నారు. ఎవరు ఈ దినాలలో డబ్బుని లెక్క చేస్తున్నారా? లెక్క చేస్తున్నారా? వాళ్ళ విలాసాల కోసము, వాళ్ళ సౌఖ్యాన్ని కోసము, వాళ్ళ సంతృప్తి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? సంపాదించినంత ఖర్చు చేసుకుంటున్నారు. దేనికోసం? కేవలం ఈ మూడే, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం కోసం. ఈ లోకమంతా దాని చుట్టే జరుగుతుంది. ఇప్పుడు ఒకనొక దినాలు విశ్వాసం మీద ఆనుకొని తిరిగేవాళ్ళు మనుషులు, దేవుని మీద నమ్మకంతో బ్రతికేవాళ్ళు మనుషులు ఈ దినాలు ఎట్టబోయినారు? వీటి చుట్టూ తిరుగుతున్నారు, వెతుక్కుంటూ పోతున్నారు వాటి కోసం. అక్కడ ఒక సరికొత్త ఆనందం ఉందిరా అంటే అక్కడ పరిగెత్తికి వెళ్ళిపోతున్నారు. అక్కడ దీనికంటే వింతైన, దీనికంటే మేలైంది అక్కడ దొరుకుతున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు.
వినకూడని మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా వినగలుగుతున్నాం. వేల రూపాయలు ఖర్చు పెట్టి మనుషులు పతాళానికి నరకానికి చేరువవుతున్నారు. శరీరాశ నేత్రాశ జీవకుటుంబం కోసం, కేవలం దీనికోసమే. సాతాను చేసే కుయుక్తి అనమాట అది, వాడు చేసే కుయుక్తి. ఎప్పుడు రాయబడిన మాట అది? మొదటి శతాబ్దంలో బైబిల్ రాసినప్పుడు రాయబడిన మాట. అప్పుడు ఇంత డెవలప్ అవ్వలా, ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు కదా. అప్పుడే రాశాడు ఆయన మహానుభావుడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాపించినటువంటి గొప్ప మాటలు అవి. వీటి చుట్టూరు మీరు తిరగబాకండి. భ్రమించటమే వాడి చుట్టూరు, వాటి కోసం తిరగటమే ప్రియమైన దేవుని బిడ్డలారా. తిరిగి వాళ్ళ తిరిగినటువంటి వాళ్ళ జీవితాలు ఏమవుతున్నాయి? ఆఖరికి పతనమైపోతున్నాయి. తిరిగి లేకుండా మరి హఠాత్తుగా పడిపోతాడు. ఎన్నిసార్లు గద్దించినా సరే వాక్యం ఎందుకని చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే, కీర్తనల గ్రంథంలో చెప్తుంటే, సత్యము సంత వీధులలో పరిగెడుతుందంట. ఇదేంద్రా సత్యం సంత వీధులు? సత్యం అంటే ఏంటి? సత్యం అనగా ఏమి? క్రీస్తు ఎరుటే సత్యము, నేనే మార్గము సత్యము జీవము, ఆయన ఎరుటే జీవము. అదేందు రోడ్లో పరిగెత్తేది, వీధుల్లో పరిగెత్తుంది అంటే అర్థం కాని సమస్య. ఎప్పుడో నాకు అదే చాలా అర్థం కాకుండా ఉండేది. ఏంది సత్యం సంత వీధుల్లో పరిగెత్తుంది అంటున్నాడు అనుకుంటూ ఉండేది. ఈ దినాలకు వచ్చేసరికి ఆ సత్యం సంత వీధులకు ఎలా వస్తుందంటే, మనం ఎవరు మనసుని పెట్టడం ఇటువంటి విషయాలు. ఆటోలో వస్తుంటాం, ఆటోలో ప్రయాణం చేస్తుంటాం. మీరు రారనుకో, సపోజ్ చెప్తున్నాను. ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళు 10 ఆటోలు మనం వస్తుంటే 10 ఆటోలు క్రాస్ చేసిపోతున్నాయి అనుకోండి. కనీసం 4 ఆటోల మీద ఉన్నా సరే నీ రాకపోకలు ఎందు ఉంటుందా లేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని ఉంటుందా లేదా? అన్ని మాటలు, ఎన్ని రకరకాల సత్యం ఎంత విధంగా పరిగెత్తుంది లోకంలో. పరిగెత్తుందా లేదా? సంత వీధులు పరిగెత్తుతుందా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. నీ నోరు బాగుగా మామూలుగా తెరవద్దు, బాగుగా తెరవండి. దాన్ని ఆయన ఆశీర్వాదంతో నింపుతాడు. ఆయన ఐశ్వర్యంతో నింపుతాడు. ఆయన మన నోరు తెరిస్తే, ఆయన సన్నిధిలో మన నోరు తెరిచామంటే, ఆయన ఎట్లాంటి దేవుడు అంటే మన ఆశీర్వాదంతో నింపే దేవుడు. నీ నోరు తెరవబడినప్పుడు, మన నోరు తెరవబడినప్పుడు. నేను చెప్పే ఈ పిచ్చి మాటలు కాదు, సత్యం, బైబిల్ సత్యాలు చెప్తున్నా. ఎప్పుడో రాయబడిన మాట సంత వీధుల్లో పరిగెత్తుందంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ దిమ్మెలు చూడండి, ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యం కనబడుతూనే ఉంటుంది. కనబడుతుందా లేదా? నేను ఈ దినాల్లో నాకు శరీరం సహకరించగా గోడ మీద వాక్యం లేకపోతాను. మీరు చూసేవాళ్ళు కదమ్మా, ప్రతిరోజు ఉదయాన్నే డ్యూటీ పోయే ముందు గోడ మీద వాక్యం రాసేసేవాళ్ళు. ఆ వాక్యం చాలా మందిని పట్టుకుంది. అందరూ ఒకరిని పట్టుకుని మన దగ్గర తీసుకొచ్చింది. ఆమె దగ్గర 2-3 వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చేయాల్సిన పని, పట్టుకోవాలా, మనుషుల్ని పట్టాలా. అందుకే ఆయన చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, పేతురు నేనేం చేస్తున్నాయంటే, నువ్వు చేపలు పట్టడం కాదు, మనుషులను పట్టు. ఎప్పుడు తయారవుతాం తెలుసు అందరికీ మనకి. మరి ఎప్పుడు తయారవ్వాలా? మనుషులు పట్టి జాలరుగా తయారవ్వాలా. వల భుజాన్ని వేసుకుని వెళ్ళి చెరువు కట్టును కూర్చొని వాళ్ళు పట్టిన చేపలు దొంగతనం చేసుకొస్తేట. నువ్వు లోపల దిగు, వలయి చేపలను పట్టు, తీసుకొని రా, సంతోషించు, ఆనందించు. వల ఇచ్చాడు దేవుడు నీకు, వల ఇచ్చాడు. ఈ వలని చేతిలో పెట్టుకుని గమ్మ తిరుగుతూ ఉంటే ఎట్లా? ఈ వలని వేయాలా? లోకం మీద వేయండి. లోకం మీద వేస్తే ఒక్క చేపను పట్టకపోయి చిన్న పక్కన పడుతుంది, చిన్నది అంతగా. దాని తెచ్చి సాకుతాం, వాక్యంలో పోషిస్తాం. వాక్యమైన పాలతోటి, వాక్యమైన తిండితో జీవాహారం పెడతాం. ఆ చిన్న చేప ఎంతదో అవుతుంది, పెద్ద చేప అవుతుంది, వృద్ధి చెందుతుంది, పిల్లల్ని పెడుతుంది. ఎంతోమంది విశ్వాసం తీసుకొచ్చి దేవుని దగ్గర గొప్ప చెప్తుంది. అంటే మన బాధ్యత, మనకి ఇచ్చినటువంటి బాధ్యత. అంటే ఎంతోమంది ప్రియమైన దేవుని దీన్ని ఎవరు మనసుని పెట్టరు. శరీరాశ నేత్రాశ జీవడంబం గురించి ఎవ్వరు మాట్లాడరు, ఆలోచించరు. కాకతాళీయంగా జరిగిపోతుంటుంది ఈ విషయాలంతా. మరి అట్లా చేసి నాశనం అయిపోయిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ గురించి కూడా చెప్పబడింది ప్రియమైన దేవుని పిల్లల. వాళ్ళ గురించి కొన్ని నిమిషాలు వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. వాళ్ళ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకనొక మంచి సేవకుడు ఉన్నాడు. ఆయన ఎటువంటి ప్రవక్త అంటే, ఆయన మామూలు ప్రవక్త కాదు. ఆయనకి 12 అరకలు ఉన్నటువంటి ప్రవక్త. 11 అరకలు ఇతరులతో దుర్నిస్తా, 12 అరకను ఆయన దున్నుతున్నాడు. ఎవరైనా? ఎలీషా గారు ఏలియా గారు శిష్యుడు, సంపన్నుడు కదా. 12 అరకలు ఉన్నాయంటే ఆలోచించండి, ఎంత పొలం ఉంటుంది ఆయనకి. ఆలోచిస్తాం, ఎన్ని ఎద్దులు ఉండాలి. అప్పుడు మందలు ఉండే ఎద్దులు సహజమైనది. కాకపోతే సంపన్నుడైనటువంటి ఎలీషా గొప్ప ప్రవక్త, చాలా అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త ఎలీషా గారు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరున్నాడు ఆయన శిష్యుడు? ఎవరు? గెహజీ. వాళ్ళ పేరు ఆయన గెహజీ. చూస్తూ ఉన్నాడు, ఆయన పరిస్థితి అంతా గమనిస్తున్నాడు. ఎలీషా గారి గురించి, ఎలీషా గారి పరిస్థితి, ఎలీషా గారి పరిచర్య, ఆయన చేసే ఆశ్చర్యాలు, అద్భుతాలు అన్నీ చూస్తున్నాడు. ఎలీషా చాలా అద్భుతాలు చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాటి గురించి మనం చెప్పుకునే సమయం సరిపోదు. అద్భుతమైన విషయాలు చేశాడు ఎలీషా ప్రవక్త ఎవరు ఉన్నప్పుడు ఆయన. మరి ఆయన శిష్యు ఆయన్ని చూస్తున్నాడు, ఆయన పక్కన నిలబడి చూస్తూనే ఉన్నాడు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక చేదైన బెర్ర ఆయనలో ఉంది.
అది మాత్రం దాచిపెట్టింది, నివురు కప్పి నిప్పులాగా ఉంది ఆయన లోపల. సమయం కోసం ఎదురు చూస్తుంది ఆ గెహాజీలో. వింటున్నాడు, ఆయన మాటలు వింటున్నాడు, ఆయన కథలు వింటున్నాడు, ఆయన చేష్టలు చూస్తున్నాడు, ఆయన స్వస్థతలు చూస్తున్నాడు, ఆయన ఆశ్చర్యకార్యాలన్నీ ఎలీషా చేసే ప్రతి ఒక్క పనిని ఆ గెహాజీ దగ్గర నుండి చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేతుల మీద నీళ్లు పోయాల్సిన వాడు గెహాజే. మరి ఆయన హృదయంలో ఏముంది? వాక్యానికి స్థానం లేదు, యెహోవా దేవునికి మాటలకు స్థానం లేదు, ఎలీషా గారు చెప్పే మాటలకి స్థానం లేదు. ఎలీషా గారు చేసే సూచక్రియలు, అద్భుత కార్యాల గురించి మనసును పెట్టడంలా, మనసును దాచుకోవటంలా. మనుషులు వేరేది ఉంది, ఆయన హృదయంలో వేరేది దాక్కొని ఉంది. ఎట్టుంది నేను చెప్పాను కదా, నివురు కప్పి నిప్పులా గమ్మునుంది. ఎందుకోసం గమ్మునుంది? సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి సమయంలో సిరియా దేశం నుంచి ఒక సైన్యాధిపతి వచ్చాడు. మంచి ఆయన రాస్తాడు, 2 రాజుల 5వ అధ్యాయంలో 1వ వచనంలో రాస్తాడు. ఆయన చదవలేదు, ఆయన వలన యెహోవా దేవుడు ఆయనకు శక్తినిచ్చాడంట. సిరియా దేశానికి విజయం చేకూర్చాడంట నయమానికి. ఎవరు తోడైనాడు? నయమాను అన్యుడు, యెహోవా దేవుడే ఆయనకి బలం ఇచ్చాడు. అర్థం చేసుకోండి, అంత బృహత్ ప్రణాళిక కలిగిన దేవుడు. ఒకసారి ఆలోచిస్తాం అంటే ఆయన అన్యుడైనప్పటికీ కూడా యెహోవా దేవుని కృప ఆయన మీద ఉంది. అర్థం కింద మనం చెప్పుకున్నాం. ఆయన ప్రజలను హింసించే వారి మీద కూడా ఆయన ప్రేమ కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. నయమాని గురించి ఆలోచించాడు. నయమాన్ ఎటువంటి వాడు? మహా బలవంతుడు, శక్తివంతుడు. ఆయన వల్ల ఆ దేశానికి సురక్షితంగా ఉంది ఆ దేశం, ఆయన సైన్యాధిపతి ఉన్నంతకాలం. మరి ఆయనకున్నటువంటి లోపం ఏంది? కుష్ఠరోగం గలవాడు. కుష్ఠరోగం అంటే మనం అనుకోవాల్సింది, మనం పాపం బజార్లలో వీధుల్లో చూసేటువంటి కుష్ఠరోగం కాదు. కుష్ఠరోగం అంటే ఏ విధంగా ఉంటుందంటే, లేవికాండం సంఖ్యాకాండంలో మనం గమనించినట్లయితే కుష్ఠరోగం ఎలా ఉంటుందండి? నేను చెప్పిన సంగతి ఏంటంటే, శరీరము తెల్లబడుతుంది, ఆ ప్రాంతంలో గుంట పడుతుంది, చిన్న గుంట పడుతుంది, శరీరము గుంట పడుతుంది. అక్కడ ఉండే రోమాలు కూడా తెల్లగా అయిపోతాయి, తెల్లబారుతాయి. అది కూడా కుష్ఠకు సంకేతమే. మరి యెరోబాము ఏం చేశాడు? గుర్తుందా? యెరోబాము ఏం చేశాడు? యెరోబాము ప్రధాన యాజకులు అర్పించవలసినటువంటి అర్పణను ఆయన దగ్గర పోయి అర్పించాడు. ఆయన ఏమైంది? ఆయన చెయ్యి వెళ్ళిపోయింది. హిజ్కియా పోయి చేశాడు. ఆయనకేమొచ్చింది? ఆయనకి ఎటువంటి ఎటువంటి శాపానికి గురి అయినాడు. ఆ కుష్ఠరోగం గిరుపులు కాదు, తెల్లగా ఉంటుంది. మరి పరిశుద్ధ గ్రంథాన్ని గమనించినట్టయితే చాలా రకాల కుష్ఠవ్యాధులు. మరి గృహానికి కూడా కుష్ఠవ్యాధి ఉంటుందంట, వస్త్రానికి కూడా కుష్ఠవ్యాధి ఉందంట. అవే యాజకుని దగ్గర చూపిస్తే ఆయన పరీక్ష చేయాలి వాటిని. ప్రియమైన అటువంటి వ్యాధి కలిగినటువంటి వాడు ఎవరు? నయమాను. దాన్ని బాగా చేయలేదు. మరి బానిసగా కొనిపోబడిన ఒక చిన్న అమ్మాయి, పని చేసే అమ్మాయి ఏం చెప్పింది? మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే మన యజమానుడు స్వస్థ పొందుతాడు. ఆయన ఏమన్నా తృణీకరించాడా? మాట విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న పిల్ల మాట విన్నాడు. ఆయన లోపడ్డాడు మాటకి. సరే వెళ్దామని వచ్చినప్పుడు వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఏం చేశాడు? బయట కూడా రాలా, గ్యాజెట్ పంపించి ఆయన పోయి యోర్దాను నదిలో స్నానం చేయమయ్యా, 7 సార్లు మునగమయ్యా అన్నాడు. ఆయన చాలా కోపం వచ్చింది. అందరూ తెలిసిన విషయమే. అరే మా దేశంలో నదుల కంటే గొప్ప దేశంలో గొప్ప నదులు మా నదులు గొప్ప అని చెప్పి వెళ్ళిపోతుంటే ఒక సేవకుడు మళ్ళీ చెప్పాడు. ఒక సేవకుడి ద్వారా మాట వినపడింది, దేవుడు మాట్లాడాడు ఆయనతోటి. అక్కడేమో చిన్నపిల్లల ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇక్కడ ఆయన పని వాడి ద్వారా మాట్లాడాయా. ఆయన ఇదిగో ఈ పని చేయి, ఆ పని చేయి, అంత బంగారు అంటే నువ్వు ఇవ్వకుండా ఉంటావా? స్వస్థత వస్తుందని అడిగితే నువ్వు ఇవ్వకుండా ఉంటావా? ఇస్తావు కదా. ఆయన ఏం చెప్పాడు? వెళ్ళి స్నానం చేసినావా అన్నాడు. పోయి స్నానం చేసి వచ్చేసి ఒక్క మాటే కదా, ఏమవుతుంది అన్నాడు. ఆయన పోయిన 6 సార్లు మునిగిన ఏమో 7వ మునిగినప్పుడు ఆయన శరీరము పసిపిల్ల దేహము. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప కార్యాలు చూడండి. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, విధేయత ఏర్పడుతుంది. విధేయత చూపింది ఆయన ఏమన్నాడు? స్వస్థతపరచబడ్డాడు దేవుని మాటకు లోబడినందువల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సంతోషం అనుభవించాడో చూడండి. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆ వ్యాధితో బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. 10 మందిలో ధైర్యంగా రాలేడు, ధైర్యంగా మాట్లాడాలన్న అధికారం లేదు. అటువంటి వ్యక్తికి అంత స్వస్థత ఒక విషయంలో జరిగిందంటే ఆయన ఎటువంటి ఆనందాన్ని అనుభవించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి తిరిగి వస్తూ ఎలీషా దగ్గరికి వచ్చి మొత్తం డబ్బులు ఇస్తుంటే ఏమన్నాడు ఆయన? ఒకసారి మీరు చదివితే అర్థమవుతుంది ఎంత డబ్బు తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు చదవలేదులే, ఎంత డబ్బు తీసుకొచ్చాడంటే ఆయన. ఈ దినాలకు ఆ డబ్బుని మనం టాలీ చేసుకుంటే ఎన్నో లక్షల కోట్లు అయి ఉంటుంది ఆ డబ్బు. ఆయన తీసుకొచ్చినా కూడా ఆయన ఎలీషా తీసుకొస్తే ఏమన్నాడు ఆయన? నాకు వద్దయ్యా, నాకు అవసరం లేదు, నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను, వెళ్ళిపోయినప్పుడు. అప్పుడు గెహాజీ హృదయంలో ఉన్నటువంటి కోరిక విజృంభించింది, బయటికి రాడు, విజృంభించింది. ఇంకా అతనికి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు వెళ్ళిపోతున్నంతసేపు వెళ్ళిపోతున్న బయటికి ఆ ఎలీషా సన్నిధిలో నుంచి బయటకు వచ్చేస్తుంటే
ఈయన హృదయం ఎట్టుంటుందంటే ఒకసారి ఆలోచించండి. అర్రే మా యజమానుడు ఇంత డబ్బు మిస్ చేసుకున్నాడు, ఎట్లా చేయాలా? ఇంకా అంతకాలము దాచిపెట్టుకున్నట్టు దాచిపెట్టుకున్నట్టు ఆ కోరిక ఎంత విజృంభించదో ఒకసారి ఆలోచిస్తాం. ఎట్టన సరే పోయిన సంపాదించుకోవాలి, డబ్బులు ఎట్టన పోయినా సంపాదించుకోవాలా. నేత్రాశ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధనాన్ని చూశాడు ఆయన. ఈ గేహజీ ఏమైనాడు? నేత్రాశకు గురయ్యాడు. నేత్రాశకు గురి అయ్యి పరిగెత్తాడు. ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అయ్యా అంటే ఆయన వెనకాల చూసి, అంత తెలిసిన విషయం ఎందుకు పరిగెత్తున్నావు అంటే, ఇప్పుడే ఎఫ్రాయిం మన్యం నుంచి 2 మనుషులు వచ్చారయా, మా యజమానుల దగ్గర ఏమి లేదు, 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు ఏమని అడిగినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా రథం దిగొచ్చి 4 మణుగుల వెండి ఇచ్చాడు. ఎన్ని దుస్తులు ఇచ్చాడు? 2 దుస్తులే ఇచ్చాడు. ఎందుకంటే దుస్తులు చాలా విలువైన ఆ రోజుల్లో, దుస్తులు కొట్టడం చాలా కష్టం. వెండి 4 ఇచ్చాడు, కానీ దుస్తులు 2 ఇచ్చాడు. ఆయన దగ్గర 2 ఇచ్చాడు. అవి ఒక మనుషుల మీద వేస్తే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మెట్ల దాకా చూసి పంపించేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎలీషా దగ్గరికి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత మనిషిలో ఉండే కోరిక ఎంత ఇదిగా పతనం చేస్తారు, పతనానికి దారి తీసేదానికి మొదలు పెడతారు. చేసిన నేరం చేసి కూడా, తప్పు చేసి దేవునికి వ్యతిరేకమైన పరిస్థితిలో ఉండి కూడా ఏమైనాడు ఆయన? మళ్ళీ వచ్చి యాజకుని దగ్గర నిలబడుతున్నాడు, ఏం తెలియనట్టు గమ్ముంటున్నాడు. ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు అని అడిగితే ఏమంటున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉన్నానే అంటున్నాడు. ఒక నేత్రాశ ఎంత పనిచేస్తుందంటే, ఒక యాజకునికి దైవజనునికి అబద్ధం చెప్పించిన ఆయన ముందు. అప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు రథం వెనుక పరిగెత్తుతున్నప్పుడు నా ఆత్మ రాలేదా? జ్ఞాపకం చేసుకుందాం. మనం అనుకుంటుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అతను దేవునిని ప్రేమించకపోయినా దేవుని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ యాజకుని దగ్గర జీవిస్తున్నప్పటికీ కూడా దేవుని ఆత్మ ఆయన వెనక ఆ ప్రవక్త ద్వారా ఆయన వెనక ఉంది, చూస్తుంది. మరి నిన్ను నన్ను ఎలా ఉండాలా? మనం ఎలా ఉండాలా? మన ఈ దినాల్లో ఎలా ఉండాలా? ఆయన ఎలా ఉండాలా? ఎంత జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలా? మన అన్ని విషయాల్లో నడవడి, ప్రవర్తన, ఆలోచన, ఉద్దేశాలు, ఊహలు, వాటన్నిటి విషయాలలో దేవునికి అప్పగించినప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని చూసే ఆత్మ, మనల్ని చూసే కన్ను ఒకటి ఉంది కదా, జాగ్రత్తగా జీవించాలా. అప్పుడు అడుగుతున్నాడు, అక్కడ మాట చెప్పబడి ఉంటుంది, 26వ వచనం ఉంటుంది. ఆయన భలే మాట ఉంటుంది, చాలా మాట. 26వ వచనం లాస్ట్లో ఉంటుంది. ఇది దాస చిన్న తప్పు చెప్తున్నా, ముందుకు రావాలా, పైకి వస్తే ఇది దాసులను ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, అంజూరపు తోటలను, ధనమును ఎక్కడ చూస్తున్నాను దానిలోనే ఉంటుంది. సంపాదించి 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఇదే సమయం. ఇది ద్రవ్యము, వస్త్రము, చెట్లు, ద్రాక్ష తోటలను, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవోబ్రహ్మానికి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవోబ్రహ్మం అనేవన్నీ దానిలో నిక్షిప్తమై ఉన్నాయి, దానిలో ఉన్నాయి, కలిగి ఉన్నాయి. ఇది దానికి సంపాదించుకుంటే ఇది సమయమా అంటున్నాడు. ఇది అప్పుడు దేనికి సమయం? ఇదైతే ఇది దేనికి ఈ సమయము? ఈ దినాలలో ఈ సమయం దేనికి ఇచ్చారు? దేవునికి. ఇది దేవుని మహిమపరచడానికి, దేవుని కనపరచడానికి, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకునేదానికి, దేవుని ప్రేమను ఇతరులతో పంచుకునేదానికి సమయం ఇది. అన్నిటికంటే ముఖ్యమైన సమయం ఏంటంటే, ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఈ సమయాన్ని నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షణలోకి రక్షించడం మన పని కాదు, మనం రక్షించలేము. నువ్వు నేను రక్షించాము, మనం రక్తాన్ని కార్చామా? మొదటి యోహాను సువార్తలో ఉంటుంది, మొదటి అధ్యాయం 7వ వచనం చివరిలో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయబడినప్పుడు మనం రక్షింపబడతాం. దాని పైన ఒక మాట ఉంది, ఆ 7వ వచనంలో స్టార్టింగ్లో ఉంటుంది. ఎటువంటి వారమైన అంటే అన్యోన్య సహవాసం కలిగిన వారమైతేనే రక్షించబడతాం. ఉత్తినే యేసు రక్తమే మనం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయనంటే కుదరదు. 7వ వచనం చదివితే అర్థమవుతుంది. ఆయన ఎట్లా ఏ విధమైన అన్యోన్య సహవాసం కలిగిన వాడే ఉన్నాడో, మనం కూడా క్రీస్తులు అటువంటి అన్యోన్య సహవాసం గలవారం అయితేనే యేసు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. ఉత్తిగా యేసు రక్తం పవిత్రపరిచేస్తే పాపం చేస్తే ఒప్పుకోడు, కుదరదు. ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారంగా ఉండాలా. అంటే ఎట్లుండాలా? ప్రతి నిత్యము, ప్రతి క్షణము
ఆయనతోనే సహవాసం చేయి వారముగా, ఆయన కలిగిన వారముగా మనం ఉండాలి. అప్పుడు మనం ఏ విధంగా అవుతుంది, మన పాపాలన్నీ క్షమించబడతాయి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేవన్నీ పోతాయి. మరి నేత్రాశని గురించి గెహజీ ఏమైపోయినాడు, మరి సంపాదించుకున్నాడు వెండి బట్టలన్నీ సంపాదించుకున్నాడు. ఏమైంది అక్కడ? పొందుకోలేకపోయాడు, అనుభవించగలిగాడా? అనుభవించలే. వ్యాధి కలిగి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యాధి ఏంది ఈ దినాలలో? పాపం అనే వ్యాధి భయంకరంగా ప్రబలుతుంది. ఎక్కడ చూసినా పాపమే. పాపము లేని సమాజం లేదు, ఎక్కడ లేదు. ఏ సమాజంలో చూసినా సరే, అంటే సమాజం అంటే కమ్యూనిటీస్లో ఎక్కడున్నా సరే, ఏ కమ్యూనిటీనైనా చూడండి, అది లేనటువంటి సమాజం లేదు, అది లేనటువంటి కమ్యూనిటీ లేదు. ఎట్లా ప్రబలుతుందంటే విపరీతమైనట్టు వింటున్నాం మనం, వాట్సాప్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, న్యూస్ పేపర్లలో చూస్తున్నాం. ఇంతకుముందు ఏ నేరాలు ఉండేవి, దొంగతనాలు ఎక్కువ చేస్తుండేవారు దినాల్లో. ఈ దినాల్లో మనకి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు యవనస్తులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పతనం అయిపోతున్నారు. నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మానికి లోనై. ఇంతకుముందు దినాలలో ఎక్కడ దొంగతనం జరిగినా పేపర్లో చూస్తే మరుసటి రోజు 4 దొంగలు పట్టుబడ్డారు అనుకో, వాళ్ళు ఎవడో ఒకడు జోసెఫో, అంతోనో, ఎవడో ఒకడు క్రిస్టియన్ ఉండేవాడు, అప్పుడు పేరు ఉండేది. ఊరిన ఆయన ఆ పేరు చదివినప్పుడు మనసు చివుక్కుమది. అయ్యో ఒకడు దొంగలాగా మారిపోయాడు కదరా, దొంగ ప్రభుత్వానికి విరిపోయాడు. ఎంత బాధ వేసేది ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రైస్తవుడు పేరు పెట్టుకుని ఉండేవాళ్ళు. ఒక ఎస్ఐ గారు చెప్తాడు, అడిగితే సార్ అంటే, పోయా మీ క్రైస్తవులు దొంగలు, A to Z దొంగలే అంటాడు. ఏం సార్ అట్లా మీరు మాట్లాడబాకండి సార్, మంచి వాళ్ళు ఉంటారంటే, ఎక్కడ ఉంటారయ్యా? ఏ అంటే అబ్రహాము, జడ్ అంటే జక్రయ్య అంటాడు. అంతమంది దొంగలయ్యా మీరు అందరూ క్రైస్తవుల పేర్లు పెట్టుకొని దొంగతనాలు చేస్తారయ్యా మీరు? ఎంత అవమానకరమైన, దేవునికి ఎంత అవమానకరమైన విషయాలు ఎందుకు చేస్తున్నారు ఆ పనులు అంటే, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కోసమే. మరి ఈ దినాల్లో చూస్తాం, గెహజీ లాంటి వాళ్ళము సమాజంలో ఎంతమంది ఉన్నారు? గెహజీ లాంటి వాళ్ళు, గెహజీ లాంటి మనస్తత్వం కలిగిన వారు, ధనం వెనుక పరిగెత్తే వాళ్ళు ఇలా ఎంతమంది ఉన్నారు? వేల రూపాయలు, లక్షల రూపాయల జీతం తీసుకుంటూ 10,000కి 15,000కి చేసి ఆపుతారు. ఏసీబీ వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు మన జీతం తక్కువ, వాడికి ఏమన్నా జీతం ఏమైనా తక్కువ, ఆదాయం ఏమైనా తక్కువ? 20,000కి 10,000 ఎంతమంది చూస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా? అది ఒక గెహజీ. ఎందుకు పరిగెత్తున్నాడు? విషయం తెలియక. ఇటు పరిగెత్తితే నా పరిస్థితి గెహజీ లాగా అయిపోతుంది రా, నేను అటు ఇటు కాకుండా అయిపోతాను, నాశనం అయిపోతాను, చివరికి నా పరిస్థితి ఎవరు నా దగ్గర చేరనివ్వరు అనే ఆలోచన లేదు. దాని వెనక పరిగెత్తడమే దాని వెనక. ఆయన గెహజీ రథం వెనక పరిగెత్తాడంట. అట్టనే ఒకమంతా దాని వెనక ఈ మూడింటి వైపు పరిగెత్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రైస్తవులమైన మనము, క్రైస్తవులు అంటే క్రీస్తు పేరు పెట్టబడినటువంటి వారము. అంత మాత్రమే కాదు, క్రీస్తు పేరు పెట్టడమే కాదు, క్రీస్తు పవిత్ర రక్తంలో కడగబడినటువంటి వారమైన మనము దేని వెనకాల పరిగెత్తాలా? వాక్యం వెనకాల పరిగెత్తాలా? యేసయ్య వెనకాల పరిగెత్తాలా? ఆయన సిలువను ఎత్తుకొని ప్రతి దినము ఆయన వెంబడించాలి. ఆయన వాక్యం చెప్తే ఈ దినాల్లో నేను ఎవరిని చేయటంలో చెప్తున్నా. క్రైస్తవులు ఎట్టున్నారండి ఈ దినాల్లో? కొంతమంది, అందరు కాదు, కొంతమంది నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవా నా శిష్యుడు అవుతా ఉంటే పొరుగుడు సిలువ ఎత్తుకొని పోతా ఉంటాడు, ఈ సిలువ పక్కన పెట్టి. ఏమంత అవసరం? వాళ్ళ ఇంట్లో ఇట్లా, వీళ్ళ ఇంట్లో ఇట్లా, అది ఇట్లా, ఇది మనకు అవసరం ఏంది? నువ్వెట్లా నీ పరిస్థితి, నీ సిలువ నువ్వు సక్రమంగా మోస్తున్నావా? సిలువను సక్రమంగా మోయగలుగుతున్నావా? దేవుని సమాధానం చెప్పగలుగుతున్నావా? ఎలా ఉంది నీ పరిస్థితి? నిన్ను చూసి, నన్ను చూసి మన చుట్టుపక్కల నివసించే వాళ్ళు, మన పనిచేసే సంస్థల వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు? ఎటువంటి సాక్ష్యాన్ని మనం పొందగలిగి ఉన్నాం? గెహజీ లాంటి సాక్ష్యాన్ని పొందగలిగి ఉన్నామా? ఎటువంటి వారంగా ఉన్నాం? నేత్రాశ కలిగిన వారంగా ఉన్నామా? ఆలోచన ప్రియమైన దేవుని బిడ్డ. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే, ఒకవేళ మనలో అటువంటి బలహీనత ఉంటే ప్రియమైన దేవుని బిడ్డరా, నేను అన్న బలవంతం చేయని చెప్పను, విడిచిపెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. అర్థమవుతుంది కదా నా మాట్లాడుతుంది? ఆ విషయమే కాదు, అన్ని విషయాలలో నేత్రాశ కలిగినటువంటి వారంగా ఉంటే విడిచిపెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద టీవీ ఉంది, మా ఇంట్లో టీవీ లేదని బాధపడితేట, దేవుడు నీకు ఏది టీవీ ఇచ్చాడో ఆ టీవీ అనుభవించి చాలు, అంతే కదా. దానివల్ల మనసులో ఏమవుతుంది? ఒక రకమైనటువంటి ఈర్ష్య ఎదురవుతుంది. ఏది దేవుడు నాకు చిన్న టీవీ ఇచ్చాడు, వాళ్ళకి పెద్ద టీవీ ఇచ్చాడు, నేను కూడా ఆయన పెట్టినా కదా, నేను నా పుట్టినప్పటి నుంచి దేవుడు సేవ చేస్తూనే ఉన్నాను కదా, అవసరం లేదు. నీకు ఏ అవసరం ఆయన తెలుసు. అటువంటి వాటి వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకములు ఉన్నవన్నీ ఒకరోజు వర్తించిపోతాయి. కానీ ఆయన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం నెరవేర్చేవాడు, చేయవాడే నిరంతరం నిలుస్తాడు. మనం నిరంతరం ఉండాలంటే, నిరంతరం యుగములు ఆయనతో పాటు ఉండాలంటే, అల్ఫా ఒమేగాతో మనం ఉండాలంటే ఏం చేయాలంటే ఎన్నో సూక్ష్మమైన విషయాలు పాటించాలి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉంటాడు, బెల్షస్సర్ అనే అతను, భలే గొప్ప రాజు.
అతను ఎటువంటి రాజు అంటే 1000 మందికి విందు చేశాడు, బాగానే ఉంది. అతను దర్పాన్ని ప్రదర్శించుకుందాం కోసం శరీరాశ ప్రదర్శించే దానికోసము 1000 మందికి విందు చేశాడు. దానిలో చాలా రకరకాల మనుషులు ఉన్నారులే, వాళ్ళ సంగతి మనకు అనవసరం, ఎలాబరేట్ చేయకూడదు ఆ విషయాలన్నీ. చేశాడు, బాగానే ఉంది, తాగుతున్నారు, బాగా ద్రాక్షారసం తాగుతున్నారు, సంతోషమే. దేవుడు ఆయనకి సమృద్ధికి ఇచ్చాడు, సమృద్ధిగా అనుభవిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. మరి ఎందుకు తలంపు ఎందుకు వచ్చిందో వాటిలో పతనం అయిపోయేదానికి తలంపు కారణం. మానవ హృదయం పతనం అయిపోయేదానికి మానవ హృదయంలో ఉండే ఆ చేదైన వేరు శరీరాశ ఏమైందంటే ఆ గ్లాసులలో పోసుకుని ఆ మద్యపానం సేవిస్తుంటే అతనికి తృప్తి లేదు. అబ్బా ఇవి బాగలేదురా, ఇవి బాగలేదు. ఇవి మా నాయన యెరూషలేం దేవాలయంలో ఉపయోగించబడినటువంటి పాత్రలు ఎక్కడ ఉపయోగించబడినాయి? దేవుని సేవలో, దేవాలయంలో దేవుని సేవలో ఉపయోగించబడిన బంగారం, మేలిమి బంగారంతో దావీదు మహారాజు చేయించినటువంటి పాత్రలు. కర్ర మొల్ల గంట చెబితే అర్థమవుతుంది మీకు. బూడిదనెత్తేసే చిప్ప కూడా బంగారమే, మేలిమి బంగారంతో చేసాడు ఆయన. గంటలు అన్నీ ప్రతి ఒక్క ఎన్నో రకాల మీరు యజ్రా గ్రంథంగా చెబితే అర్థమవుతుంది. లెక్కిస్తాడు మొత్తం ఎన్ని పాత్రలు అప్పగిస్తారు వాళ్ళకి. యూదులను పంపించి వెళ్ళిపోయేటప్పుడు కోరేష్ చెప్తే వెళ్ళిపోమంటాడు, యెరూషలేంకి వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళకి అప్పగిస్తాడు. ఇన్ని పాత్రలు, ఇన్ని రాగి పాత్రలు, ఇన్ని వెండి పాత్రలు, ఇన్ని బంగారు అన్ని లెక్క, ఇన్ని పెద్ద గిన్నెలు, చిన్న గిన్నెలు, గంటెలు అన్నీ చెప్తాడు. అన్ని తయారు చేసి పెట్టుంటే ఈ నెబుకద్నెజరు తీసుకుని పైన ఆయన ఆస్థానం ధనాగారంలో దాచిపెట్టుకున్నటువంటి దేవుని సేవలో వాడబడినటువంటి పాత్రలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాత్రలు తీసుకురండి, వాటిలో మనం మద్యం పోసుకొని చూడండి ఎంత శరీరాశ చాలదా? ఈ గ్లాసులో పోసుకొని తాగుతున్నాం, అదే దానిలో పోసిన అదే మద్యము, దానిలో పోసిన అదే మద్యము. శరీరాశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని దేవుని సేవకు ఉపయోగించబడినటువంటి పాత్రలు, బంగారు పాత్రలు అవి. వాటిని ఏం చేశాడు ఆయన? ఆ పాత్రలను నిరుపయోగంగా మార్చేశాడు, దేనికి పనికిరాని వాటిగా మార్చుకున్నాడు. అవి ఎటువంటి ఎంతకాలం ఎక్కడున్నవి? దేవుని సముఖంలో, దేవుని సేవలో ఉన్నటువంటివి ధనాగారంలోకి వెళ్ళిపోయినాయి, భద్రపరచబడి ఉన్నాయి. అవి ఏమవుతున్నాయి? ఈయన హయాం వచ్చేసరికి ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి. మరి దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ ఒక పాత్రగా తయారు చేసుకున్నాడు. ఎటువంటి పాత్రగా తయారు చేశాడు? మేలిమి బంగారంతో చేసిన పాత్రలుగా తయారు చేశాడు. మరి ఎటువంటి పాత్రలుగా మారుతున్నాము? ఎటువంటి పాత్రలుగా మారిపోతున్నాము ఈ దినాలలో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకి లోనయ్యి పనికి మాలిన పాత్రలుగా మారుతున్నామా? ఆలోచిస్తాం. నువ్వు ఒక బంగారు పాత్ర, నేను ఒక బంగారు పాత్ర చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు దేవుని సేవలో ఉపయోగపడాలా. నువ్వు ఏనాడైతే ఒక పాత్రగా చేసి నేను లోకంలో విడిచిపెట్టాడో నీ మీద ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. నువ్వు ఎలా ఉపయోగించబడాలా? ఆనాడు యెరూషలేం దేవాలయంలో వాడబడినటువంటి పాత్రలాగా నువ్వు దేవుని సంఘంలో ఉండాలా. ఏదో గుడికి పోతున్నాం, వస్తున్నాం, చేస్తుంటే కుదరదు. నీకు దేవుడు ఇచ్చినటువంటి పాత్ర ఏంది? నీకు దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్ ఏంది? దేవుని సంఘంలో ఉపయోగించాలా. దేని కొరకు ఉపయోగించాలా? నీ ఘనత కొరకు, నీ 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 పేరు ప్రఖ్యాతులు చెప్పుకునే దానికోసం కాదు. దేవుని నామ మహిమార్థము నువ్వేం చేయాలి? వాటిని నిన్ను ఉపయోగించుకోవాలి. ఎట్లా చెప్తాడు అపోస్తలుడైన పౌలు? చక్కగా చెప్తాడు ఆ మాటను. ఏ విధంగా అంటే సజీవ యాగముగా సమర్పించుకొని మన జిహ్వా ఫలం ఆయనకు అర్పించాలా. చర్చికి వెళ్ళి గమ్మును కూర్చొని వాక్యం చెప్పి అడుగుతుంటే సమాధానం చెప్పక నోరు మూసుకొని గమ్ము ఉంటే కుదరదు. అందుకే నోరు తెరవమనేది. జిహ్వా ఫలం దేవునికి అర్పించాలా. ఏ విధంగా అర్పించాలా? ఇటువంటి ఎక్కడైనా వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు, అడుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నోరు తెరిచి ధైర్యంగా దేవుని మాటలు మాట్లాడాలా. ఈ నలుగురు మధ్యలోనే, 4 గోడల మధ్యలోనే మనం నోరు తెరిచి మాట్లాడలేకపోతే ఇంకా వీధి సువార్త ఏం చెప్పగలం? దేవుని గురించి బహిరంగంగా బల్లగుద్దిగా మాట్లాడగలం. ఆలోచించండి, ఎంత శక్తిని ఇచ్చాడు దేవుడు మనకు. ఆయన నా పూర్ణాత్మతోనూ, నా పూర్ణ బలముతోనూ, నా శక్తితోనూ దేవుణ్ణి ఆరాధించమంటాడు. శక్తితో బలంతో ఎట్లా ఆరాధిస్తాము? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాలో నుంచి కొన్ని క్యాలరీస్ ఆఫ్ పవర్ లాస్ అవుతుంది. నా శక్తి దేవుడు నాకు ఇచ్చాడు, దాన్ని నేను దేవుని కోసం వినియోగిస్తున్నా. ఇప్పుడు వాక్యం చెప్పారు, సార్ వాక్యం చెప్పారు, గంట సేపు 2 గంటల సేపు అన్నాడు చెప్పమని చెప్తాడు. దానిలో ఉన్నటువంటి ఆ క్యాలరీస్ అంతా ఎవరి కోసం ఉపయోగిస్తున్నాడు, యోచిస్తున్నాడు. మళ్ళీ దాన్ని ఎవరు ఫిలప్ చేస్తున్నారు? అద్భుతమైన దేవుడే, మామూలు దేవుడు కాదు, ఆశ్చర్యకరమైన దేవుడు నన్ను ఫిలప్ చేస్తాడు. అది నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఎక్కడంటే అక్కడ అర్ధరాత్రులు వాక్యం చెప్పాలా? పుస్తకం చూస్తే కుదరదు, మాట్లాడు. నిలబడితే నీ లోపల నుంచి నేను ఇచ్చి నీళ్ళు త్రాగవాడు ఎటువంటి వాడంట, వానిలో నుండి ఊరాలా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ స్టేజ్కి రావాలి మనం. ఎంతకాలం నుంచి మన ఆలయానికి పోతున్నాం, ఎన్ని సండే స్కూల్ చూసుంటాం, ఎన్ని పెద్ద పెద్ద మీటింగ్స్ చూస్తుంటాం, ఎంత పెద్ద గొప్ప గొప్ప ప్రసంగాలు వినుంటాం. నీలో నీటి ఒక్క చుక్క బొట్టను ఊరుతుందా? ఎందుకు ఊరలేకపోతుంది అని మళ్ళీ బలహీనత.
వాళ్ళు ఉండే బలహీనత అడగటంలో దేవుడిని మనం అడగటం సక్రంగా లేవు. అందుకే క్రైస్తవులు అడిగినవి పొందుకోలేకపోతున్నాం. అడుగుతున్నాము. దేనికోసం అడుగుతున్నాము? మన స్నేహద్రాశ జీవడంబాల కోసము, వాటి కోసం అడుగుతున్నా. ఆత్మ గురించి అడగాలి. ప్రభా, నన్ను ఎంత వర్ధిల్ల చేసావో నా ఆత్మ అంత ఫలింపచేయి. నేనేం చేయాలా? ఇతరులకు మాదిరికరంగా, ఇతరులకు వాక్యాన్ని ప్రకటించేవాడిగా ఉండాలా. నాలో నుంచి ఏం రావాలా? జీవజల ఊటలు రావాలా, పారాలి. అవి రోడ్డు మీద వెళ్ళిపోవాలి. అవి ఆ ఊటలను గ్రహించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీరు దొరక బాధపడే ఎంతోమంది ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్క చుక్క నీటి బొట్టు కోసం తప్పించిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ దినాల్లో. మీకు తెలీదు. నా అనుభవంలో నేను చెప్తున్నాను, చూస్తున్నాను కదా. ఒక కరపత్రిక ఇస్తే కళ్ళగద్దుకున్నాయా, ఇటు వాక్యం మాకు తెచ్చేయండి అయ్యా, మాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరయ్యా. నేను గొప్పగా చెప్పడం లేదు. నేను ప్రతిసారి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీకు మమ్మల్ని కేవలం ముందుకు నడిపించాలా, ప్రోత్సహించాలా అనే ఉద్దేశంతో చెప్తున్నా. చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పకూడదు అని చెప్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప పని, దేవుడు నన్ను వాడుకున్న విధానం మీకు చెప్తున్నా. 5 మండలాల్లో ప్రతి చిన్న గ్రామానికి వెళ్ళి దేవుని సువార్త అందించాం, కరపత్రిక అందించాం. ఆలయాలు లేని ప్రదేశాలు చాలా ఉన్నాయి. అయ్యా, మీరు ప్రతి వారం వచ్చి మాకు వాక్యం చెప్పండి. వాక్యం చెప్పేవాళ్ళు లేరు, విశ్వాసులు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు, బళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఇంటీరియర్ ప్లేసెస్ చాలా దూరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆటోలు నడిచిపోవాలి, ఆటో దిగి నడిచిపోవాలా. అలా ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త అందించాలా. అక్కడ జీవజల నదులు ప్రవహింపజేయాలి. అక్కడ వాళ్ళకి ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా? కొన్ని సంఘాలకు పోతే, కాలనీస్కి పోతే, అయ్యా మాకు వచ్చి మాకు ఇంట్లో కూడికి పెట్టుకుంటాం, వారం చేతున్నా ఒక రోజున వచ్చి మాకు వాక్యం చెప్పండి అయ్యా, మాకు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాయన అని అడుగుతుంది దినాలకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనలో ఉండే జీవజలాన్ని మనం ఆర్పేసుకుంటే ఎట్లా? మన ఉన్న జీవజలాన్ని ఇతరులకు పంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాన్ని మనం ఏమవుతాము? శరీరాశ నేత్రాశ జీవుడమని జయించిన వారం అవుతాము. దేవుని సన్నిధిలో నిలబడే వారుగా అవుతాం. దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం కదా. దేవుని పని చేయవారిగా ఉంటాం. మరి అతను ఏం చేశాడు? బంగారు పాత్రల్లో ఏం నింపుకున్నాడు? అపరిశుద్ధతను నింపుకున్నాడు కదా, పాపాన్ని నింపుకున్నాడు. మరి ఈ దినాల్లో గమనిస్తే క్రైస్తవ బిడ్డలు అనేవాళ్ళు, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు, లోకస్తులు ఎంతో దీనిలో నుంచి ఏం రావాలా, దీనిలోపలికి ఏం పోయాలంటే ఉదయం లేచిన కాడ నుంచి ప్రార్థన ధూపాన్ని దీంతో నింపాలా. మన హృదయాన్ని ప్రార్థనా ధూపంతో నింపాలా. వాక్యమనే ఆహారంతో మన హృదయాన్ని బలపరచాలా. ప్రతిదినం క్రైస్తవులు ప్రతిదినం ప్రతి క్షణము వాక్యాన్ని నెమరువేయి వారంగా ఉండాలి. కానీ ఈ దినాల్లో నేను ఎవరిని విమర్శించేయటం ప్రియమైన దేవుని లోకానుసారమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవులు హృదయాన్ని దేంతో నింపుకుంటున్నారు, మనసుని దేంతో నింపుకుంటున్నారు? ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డలు కావాలి అన్యులు కానీ డబ్బులు ఇచ్చి లోపలికి పోసేసుకుని తాగేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని అపరిశుద్ధమని అన్నిటిని లోపలికి హృదయాన్ని నింపుకుంటున్నారు. ఈ మధ్య వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఎక్కువ విషయం ఏంటంటే, యవనస్తులు పాడైపోతున్నటువంటి విషయం అంటే గంజాయి, డ్రగ్స్, ఎంత భయంకరమైన విషయాలు. వాటి అన్నిటి లోన్ అయిపోతున్నారు. నీ హృదయం దాంతో నింపబడి ఉండాలా? వాక్యంతో నింపబడి. ఎందుకు నింపబడి ఉండాలా? నీ హృదయం వాక్యంతో ఎందుకు నింపుకోవాలా? ఎందుకు నింపబడి అంటే కీర్తనకారుడు చెప్తాడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను, నేను పాపం చేయను. ఇక నాకు దెర్ ఈజ్ నో ఛాన్స్. నీ హృదయంలో వాక్యం ఎప్పుడైతే లేదో ఎన్నో చేయకపోతాయి, వీటితో నింపబడతాయి. నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు వాక్యంలో నింపుకున్నావో సరైన మార్గంలో నడుస్తున్నావు. ఎట్లా నడుస్తావు? ఎట్లా నడవగలుగుతున్నాడు ఈ మహాభక్తుడు అంటే, నీ వాక్యం ఉన్న పాదములకు పెద్ద సెర్చ్ లైట్, చిన్న నలక కూడా కనపడుతుంది లోపల. అంత పెద్ద దీపంలాగా అంత వెలుగులో నడుస్తాం మనం వెలుగులో నడిచినప్పుడు. నేను చెప్పాను కదా, యోహాను పత్రిక యోహాను సువార్త 1:7 అన్యోన్య సహవాసం కలిగిన వారి వెలుగులో నడవాలి. వెలుగులో నడవాలంటే ఏముండాలా? మన వాక్యం, మన హృదయం మన వాక్యంలో ఉంటే మనం వెలుగులో జీవించే వారంగా ఉంటాం. వాక్యం లేనటువంటి వారి జీవితం ఎలా ఉంటుంది? చీకటి జీవితమే. వాడు ఇష్టానుసారమైన మనుషులకు ఇష్టానుసారమైన పనులకు వెళ్ళిపోతాడు. వాడు ఏమైనాడు? గ్యాజ్ ఏమైనాడు? నేత్రాశకి లోనైనాడు కదా. మరి ఎటువంటి పరిస్థితిలో ఉన్న జ్ఞాపకం చేసుకుందాం. ఇదేనా శరీరాశకు లోన ఏమైనాడు? అందరూ చూస్తుండగానే రాత్రి ఎప్పుడో సీక్రెట్గా కాదు, గోడ దగ్గర దీపం కిందంట, అది కూడా రాస్తున్నాడు. ఒక మానవాసం వచ్చి రాసిందంట. ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకసారి ఆలోచిస్తాం ఎలా ఉంటుంది పరిస్థితి. ఆ సీక్వెన్స్ చూస్తే ఒకసారి ఆలోచించుకుందాం ఎలా ఉంటుంది. రాత్రి జాములలో మనం ఒక్కనే వస్తున్నాము, పక్కన ఏదో ఆకారం మీద కనపడుతుంది, మన పరిస్థితి ఎంత భయపడతాం, దానికి ఎంత భయపడతాం. మన గోడ మీద ఒక హస్తం వచ్చి రాస్తుందిరా అంటే ఎట్టుంటుంది పరిస్థితి. కీళ్ళని చదివితే అర్థమవుతుంది. కీళ్ళు సడలిపోయినాయంట, కాళ్ళు గడగడగడ కొట్టుకుని వణికిపోయి అందరినీ పిలిపించారంట. రండి చెప్పండి అయినదని అర్థమైందంటే ఎవరికి అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వచ్చి చెప్పబడిన మాట కంటే మేనే అంటే
దేవుడు నీ జీవితంలో లెక్క చూసి ముగించాడు, అయిపోయింది పరిస్థితి. లెక్క చూస్తాడు. ఒక దిన మనం ప్రతి మాట మాట్లాడే ప్రతి చేసే ప్రతి చేస్తకి ఒక దినం లెక్క అప్పగించవలసిన వారమే ఉన్నాం. వెయిట్ చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి దినం మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలా. మేనే టెకిల్ ఫార్సిన్, అయ్యా నా లెక్క చూసి ముగించక ముందే నేను మేలుకోవాలి ప్రభా, వీటన్నిటి దూరంగా ఉండి నిన్ను హత్తుకొని జీవించాలి ఆయన. ఆ కృప నాకు దయచేయమని దేవుని అడిగితే ఇస్తాడు. మరి టెకెల్ అంటే తూచాడు ఆయన. తక్కెళ్ళు తూచినప్పుడు ఏమైంది, సూనికలు తూచినప్పుడు తేలిపోతున్నాం. సరే జ్ఞాపకం చేసుకుందాం. ఒక పక్క దేవుడు మన జీవితంలో చిన్నప్పటి నుంచి జీవితంలో చేసిన మేళ్ళన్నీ ఒక పాత్రలో పెడతాం తక్కెళ్ళలో. ఈ పక్క మన ప్రార్థనలు పెడతాం. ఏ బరువు ఉంటాయి? దేవుడిని చేసిన మేలులే బరువు ఉంటాయి, ప్రార్థన తక్కువ ఉంటుంది. దేవుడు మేలు చేసిన కొంతకాలమే, తర్వాత మళ్ళీ మామూలు ప్రార్థన తక్కువే, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన కదా. అందుకే మీరు మెలకువగా ఉండే నిత్యము ఎందుకు తగ్గలో చూసినప్పుడు నీ ప్రార్థన బరువుగా ఉండాలా, ఆయన చేసిన పనులు తక్కువగా ఉండాలా. ఆయన ప్రతి దినం నిన్ను మేలుతో తృప్తిపరుస్తున్నాడు, సంతృప్తికరమైన ఆహారం ఇస్తున్నాడు, సంతృప్తిగా భోజనం పెడుతున్నాడు. నీకే కాదు, ప్రతి ఒక్క జీవికి, ఆయన సృష్టిలో జీవించబడిన సృష్టించబడిన ప్రతి ఒక్క దానికి ఆయన ఏం చేస్తున్నాడు, సమృద్ధిగా పోషిస్తున్నాడు. అందులో మనం ఒక భాగం మనం ఆయన చేసిన మేలును ఒక పక్క తూకంలో పెట్టి ఈ పక్క మన ప్రార్థనలు పెడితే ఏ బరువుగా ఉంటాయి? ఆయన మేలులే బరువుగా ఉంటాయి. మన ప్రార్థనలు చాలా అలకనగా ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. మరి వాటితో సమానంగా ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగిన వారమై ఉండాలా, మెలకువగా పట్టుదల కలిగిన వారంగా ఉండాలా. అర్ధరాత్రిలో 12 గంటల 1 గంట 2 గంటల దాకా టీవీ చూసి గురకబెట్టి నిద్రపోయి మన పొద్దున్నే వెళ్ళిపోవటం కాదు. కొంతమంది నేను ఎవరైనా చెప్పటం లేదు, ఇంతకుముందు ప్రోగ్రామ్ చెప్పుకుంటుండేవాళ్ళు, బయట ఉంటుండేవాడిని నేను. నేరాలు గొర్రెలు అనే సీరియల్ వస్తుంది, సీరియలే ఏదో అది వస్తుంటుందంట. వాడు నిద్రపోగలరు ఆ రోజు రాత్రి నిద్రపోగలరు అని చూస్తే, మరి అదే దేవుని సన్నిధిలో గడిపితే ఆ క్షణాలన్నీ దేవుని సన్నిధిలో గడిపితే ఎంత ఆనందము, హృదయానికి ఎంత బలం ఉంటుందో చెప్పని ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లరా. మరి అటువంటి సన్నిధిలో ఆయన సన్నిధిలో గడపడం చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈయన ఏం చేశాడు? మన ఉఫార్సిన్ అంటే ఏమైపోయింది దాని జీవితము? నీ రాజ్యము నీ యొద్ద నుండి అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. మరి మన పరిస్థితి అయితే మన జీవితాన్ని దేవుడు లెక్క చూస్తే మనం ఏం సమాధానం చెప్పగలం? లెక్క అడిగితే నేను నీకోసం ఇంత చేశా, పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చా, తండ్రి మహామహిమలో నివసించే తండ్రి కుడిపార్శ్వం నుండి సింహాసనం వదిలిపెట్టి సిలువకు దిగి వచ్చా. నేను అవమానించబడ్డాను, ఉమ్మివేయబడ్డాను, తన్నారు, కొట్టారు, గుద్దారు, మొహం మీద కొట్టారు, ఎన్నెన్నో చిత్రహింసలు అనుభవించే. ఒళ్ళంతా నాగడు చాలా వాళ్ళు దున్నబడింది నీకోసమే. మరి నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? అడగగలిగే స్థితికి మనం పోగలమా? ఆయన సన్నిధిలో నిలబడగలమా? ఎలా ఉంది మన పరిస్థితి? జ్ఞాపకం చేసుకుందాం. మరి లెక్క చూసి ముగిస్తే మన పరిస్థితి ఏంది? తక్కడిలో పెట్టి తూచినప్పుడు బ్యాలెన్స్లో ఉంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం? సరి తూగలమా? ఆయన చేసినటువంటి మేలులను కృపలను జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నామా? మరి ఈయన పని ఏమైంది? శరీరాశిని అనుసరించి ఏమైనాడు? ఈ బెల్షస్సర్ ఏమైపోయినాడు? పతనం అయిపోయినాడు. ఆయన రాత్రి వచ్చి ఆయన్ని చంపేసి ఆయన రాజ్యం అప్పగించి వేరే వాళ్ళకి అప్పగించబడి తీసేసాడు, ఆల్రెడీ అయిపోయింది. జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ బైబిల్ రాసిన మాటలు, నేను సొంతంగా చెప్పిన మాటలు ఏమి లేవు. దానికి మౌనం ఏమంటే యోహాను మహాభక్తుడు రాసినటువంటి మాట 2:16, శరీరాశ నేత్రాశ జీవపుడము ఇంత పని చేస్తుంది, ఇంత జరిగిస్తుంది, ప్రపంచాన్ని ఆడిస్తున్నాయి. మరి జీవపుడు మనకు 5వ అధ్యాయం చూస్తే ఒక రాజు వస్తాడు, అక్కడ నెబుకద్నెజరు. ఏం చేస్తాడు ఆయన? నెబుకద్నెజరు వచ్చిన ఆయన కళ కూడా కన్నాడు దేవుని సన్నిధిలో. ఒక కళ కన్నప్పుడు దాని గురించి చెప్పాడు, దాని గురించి కళభావం కూడా చెప్పాడు. మరి ఎంత గర్వించాడంటే అతను ఆ లోకంలో తిరుగుతా, ఆ ఊళ్ళో ఆయన నివసించే బబులోని మహాపట్నంలో తిరుగుతా ఏమనుకున్నాడంట, మనసులో ఏమనుకుంటాడు, అబ్బా ఇదంతా నేను సంపాదించింది, ఇదంతా నేను కట్టించిందే, ఈ కట్టడాలని నేను కట్టిన ఈ సంపద అంతా నాదే, ధనాగారం అంతా నాదే, నేను సంపాదించింది నా కష్టార్జితమే అని ఆ మాట కూడా పూర్తిగా చెప్పలేదు ఆయన. మాట అనుకుంటున్నాడు అంటే మనసులో అనుకుంటున్నాడు. ఒక్కడే స్వాగతం అంటారు దానికి, స్వాగతంలో మాట్లాడుకుంటున్నాడు. అబ్బా ఇంత వైభవం అంతా ఈ పట్టణం అంతా నాదేరా నాయన, నేను చేసిన నా శ్రమే, నేను కష్టపడి సంపాదించింది అని అనుకుంటున్నాడంట. జీవపు డమ్మం ఆ మాట నోట్లో అనుకుంటుండగానే ఆకాశం నుంచి ఒక మాట వచ్చింది, అయిపోయింది నీ పని, ఈరోజు నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, వెళ్ళిపోతావు, జనాలు నేను తరిమేస్తారు, సమాజంలో నుంచి సంఘం నుంచి వెళ్ళివేయబడతావు, గర్వించబాక. ఓ ప్రియమైన క్రైస్తవ విశ్వాసి, దేవుడు నాకు ఇంత మంచి టాలెంట్లు ఇచ్చాడు, ఇంతగా నన్ను దేవుడు వాడుకుంటున్నాడు, దేవుని సేవలో నేను వాడబడుతున్నాను, గర్వించావా? నెబుకద్నెజరు వెళ్ళిపోతావు, తరిమేస్తారు నేను. జనులు ఎక్కడ తరిమారు? అడవిలోకి తరిమారు. 7 కాలం అంటే 7 సంవత్సరాలు ఏం చేశాడు? గడ్డి మేసాడు, పశువులా గడ్డి మేసి మేపిస్తాడు.
రాజులను సైతం గడ్డి మేపించిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత. మనం గడ్డి మేయాల్సిన అవసరం, ఆ స్థితికి దిగుతరుస్తాం. మరి మనల్ని మనం ఎప్పుడైతే మెలకు కలిగి తెలుసుకొని దేవుని సన్నిధిలోకి వస్తామో తిరుగా దేవుడు మనకి కోల్పని అన్నీ రెండింతలుగా ఇస్తాడు. యోబుకి ఎట్లా ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, అమ్మా వెరీ గుడ్ మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, నాకు ఇమ్మని అడగల, ఆయన స్నేహితుల కోసం ప్రార్థన చేసాడు. అంత గొప్ప విషయం. మన ఇరుగు పొరుగు వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? మన దగ్గరికి వచ్చే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నామా? అందరూ మనం ఎంతమంది దర్శిస్తే ఎంతమంది మాట్లాడుతుంటాం, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నామా? అతను చేశాడు. ప్రపంచంలో మొత్తం రికార్డు ఏంటంటే, యోబు చేసిన గొప్ప రికార్డు ఏంటంటే ప్రపంచానికి మార్గదర్శకము, కొడుకులతో పాటు కూతురికి భాగం ఇచ్చాడు. అప్పుడు దాకా ఎవరికి లేదు, ఆడవాళ్ళు లెక్కలేదు, సమాజంలో లెక్కలేదు. అప్పుడు దాకా స్త్రీ ఒక వస్తువుగా ఉపయోగించుకున్నారు ఆనాటి సమాజం. గ్రీక్, రోమన్, పర్షియన్ అన్ని సమాజాలన్నింటినీ ఒక స్త్రీని ఒక వస్తువులాగా ఉపయోగించుకున్నారు. కానీ మహాభక్తుడిని యోబు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసిన ఆలోచన, కుమారులతో పాటు ఆయనకు స్వాస్థ్యం ఇచ్చారు. అదే వస్తుంది ఈ దినాల్లో. వస్తుందా లేదా? ప్రతి ఒక్కటి దీనిలోనే భావించాను, ప్రతి ఒక్కటి దీనిలోనే వస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే మనసు పెట్టి క్షుణ్ణంగా చదువుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఆయన భక్తులకు ఆయన మర్మము బయలుపరచకుండా ఉండడు. ఇట్లా విషయాలనే ఆయన బయలుపరుస్తుంటాడు. నా జ్ఞానం కానే కాదు, నేను మీ అందరికంటే అల్పుని ప్రియమైన దేవుని. నేను చెప్తున్నాను కదా, నాకు అంత జ్ఞానం లేదు. ఎవరు చెప్తారు ఈ మాటలు? మాట్లాడితే ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించుకుంటాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. మనం ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన పని ఆయన మన ద్వారా చేసుకుంటాడు, జరిగించుకుంటాడు, నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాల్సిన కార్యం ఏంటంటే, శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి ఎలా ఉండాలా? దూరంగా ఉండాలి. పారిపోవుడు అంటాడు అపోస్తలుడైన పౌలు. అటువంటి విషయాల గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్పే మాటలు మీరు విన్న శ్రద్ధగా మనసుని పెట్టి చదివితే అన్నీ పాత నిబంధనలు ఏమేమి జరిగాయో అన్నిటినీ నూతన నిబంధనలు ఉటంకిస్తాడు. మొత్తం ఆయన లేఖనాల్లో, ఆయన గ్రంథాలలో అన్నీ అవే. ఆయన చెప్పబడిన అన్నీ, ఆయన మాటలన్నీ పాత నిబంధనలు ఉన్న వాటన్నిటిని ఆయన మన వేరే విధంగా రాసి చెప్తాడు. దాని సారాంశం ఏంటంటే పాత నిబంధనల నుంచి తీసుకున్నటువంటి విషయాలే. అంత గొప్ప జ్ఞాని పౌలు కూడా చెప్తాడు. వాటి నుంచి దూరంగా పారిపోమంటాడు. ఇటువంటి విషయాల గురించి దూరంగా పారిపోమంటాడు. ఎటువంటి విషయాలు ఇవే. ఈ 3 వీళ్ళలో ఒక్కడికి వచ్చి చేరింది మన ఒంట్లో, అంటే మన శరీరంలో, అంటే హృదయంలో ఏదైనా ఒక కార్యం మన హృదయంలో ఉందనుకో, మిగతా ఏందొచ్చి మనం గూడు కట్టుకుంటాయి. అప్పుడు మనం ఏం చేయలేము. మనం ఎవరికి దాసులం అవుతాము? దేవునికి, సిరికి దాసులు కాకుండా దానికి దాసులు వెళ్ళిపోతున్నాం. సిరి దగ్గరికి పరిగెత్తాం, దేవునికి దాసులు కాలేము. ఎందుకంటే ఈ 3 అక్కడికి నడిపిస్తుంటాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూడనివ్వదు, ముందుకు పోయి ఇంకా చాలా బలే, ఇంకా వింత విషయాలు ఉన్నాయి. చాలా చూడాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రపంచం లోపలికి పో. ఇది ఎంత పెద్ద టెక్నాలజీ ఫోను. నా చిన్నతనంలో ఫోన్ ఎక్కడ ఉండేది? మా ఊర్లో ఎక్కడ ఉండేది అంటే పోస్ట్ ఆఫీసులో, పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో. ఇంతే, ఫోన్ లేవు. ఎక్కడ ఫోన్ లేవు. ఇప్పుడు జీవితాల్లో ప్రతి ఒక్కరి జేబులో ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరి నేను ఉండకూడదని నేను చెప్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. సాతాను చేసే తంత్రాలు, సాతాను మనిషిని వశపరుచుకునే విధానాలు, వీటి ద్వారా మనిషిని ఎంత పతనమైపోతున్నారో ఒకసారి ఆలోచిస్తాం. వీటికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, వీటికి ఉన్నటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించినట్టయితే, సాతాను మనిషి యొక్క బలహీనతను చూస్తాడు. ఫస్ట్ ఎక్కడ వీడు బలహీనపడుతున్నాడు, ఏ విషయంలో బలహీనతగా ఉన్నాడు అని ఆలోచించి ఏం చేస్తున్నాడు, దాన్ని వాడి మీద ఫోకస్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి మీద. అతను ఏమవుతున్నాడు, దానికి అడాక్ట్ అయిపోతున్నాడు. ఆ బలహీనతకు బానిస అయిపోతున్నాడు. ఇంకా వాడి నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఇటువంటి బానిసత్వంలో నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలా? నిత్యము మన హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలి. నా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుంటే ఆటోమేటిక్ ప్రార్థన చేస్తావు. నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నా, మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలా. నా హృదయంలో మన హృదయంలో ఆయన వాక్యం ఉంటే మనం ఏం చేయలేవు. ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్ ఒకటే ఏంటంటే, ఎందుకు చేయలేవు? మన సమాజంలో నివసిస్తున్నాము, వాళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో మాట్లాడాలా, ఆ పని చేయకుంటే కుదరదు, ఈ పని చేయకుంటే కుదరదు, మనం సంఘ జీవులము, సంఘంలో నివసిస్తున్నాము అనుకుంటామేమో. మంచిదే, తప్పనిసరిగా ఉండాలా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక కుమ్మరి పురుగును చూస్తాం. అది దాని నివాసం ఎక్కడ? కుమ్మరి పురుగు ఎక్కడ? బురదలో, మట్టిలో కాదు, బురదలో ఉంటుంది. మట్టి అయితే తులిస్తే పోతుంది, బురద పోదు, మరకైపోతుంది బురద. కానీ బయటకు వచ్చిన కుమ్మరి పురుగు అంత బురదనే ఉంటుందా? మరి దాని నివాసం బురదలోనే. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు దాన్ని మనకి సాదృశ్యంగా ఉంచాడు. దాన్ని చూసి నేర్చుకోరా, చీమల దగ్గర పోయి నేర్చుకోమన్నాడు సోమవారిని. దాన్ని చూసి నేర్చుకో, నువ్వు కుమ్మరి పురుగుని చూసి నేర్చుకో. అది నివాసం, దాని నివాసం బురదే.
పంకం అంటాం కదా, బురద. అంత బురద అంటే మామూలు బురద సంగతి చెప్పాల్సిన అవసరం ఎటువంటిది దుర్గంధం ఉంటుందో అట్లా దుర్గంధంలో అది నివసిస్తున్నప్పటికీ కూడా బయటకు వస్తే ఎట్లుంటుంది, అది పవిత్రంగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఏమంటుంది. అటువంటి జీవితం నీకు కావాలి. సంఘము, సమాజము, ఈ సభ్యత అందరిలో నివసిస్తున్నా మంచిదే, నివసించాలా. సంఘజీవి మానవుడు, లేకపోతే కుదరదు. కానీ సంఘం చేసే అలవాట్లు, సంఘంలో ఉన్నటువంటి పొరపాట్లకు లోను కాకుండా దేవుని హత్తుకొని జీవించినప్పుడు అవన్నీ మనకు అంటావు. వాటి పాటికి అవి వస్తూ ఉంటాయి, మన పాటికి మనం పోతూ ఉంటాం, దేవుని ఎదుగుతూ ఉంటాం. దానికోసమే దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు, మాదిరికరం. కానీ ఎందుకంటే ఆయన చెప్తున్నట్టు మాట ఏంటంటే, మీరు బురదలో నివసిస్తున్నారు కాబట్టి బురద పూసుకుంటున్నామని చెప్పాలా. ఆయన చెప్తున్న మాట ఏంది, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. యేసు రక్తము మన ప్రతి పాపము నుంచి మనలను పవిత్రంగా చేస్తుంది. ఎప్పుడంటే అన్నంటే కుదరదు. ఆ వెలుగులో నివసిస్తూ అన్యోన్య సహవాసం కలిగిన వారు ఏంటనే యేసు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. వెలుగు లేకుండా చీకట్లో ఉండి అన్యోన్య సహవాసం లేకుండా ఉంటే ఏమి జరగదు, మన జీవితాల్లో జరగవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఎంతమంది వీటిని అర్థం చేసుకోగలిగారో నాకైతే తెలియదు. ఎంతమంది హృదయాల్లో ఈ వాక్యం ప్రవేశించిందో. ఇక నుంచి అయినా, ఈ దినం నుంచి అయినా సరే దేవుని మాటలకు మనం లోబడి వారముగా, దేవునికి విధేయులుగా ఉండే వారముగా ఉంటున్నామా లేదా, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. చెప్తున్నాడు కదా, మంచి మాటలు టైం సరిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటి గంట అయిపోతుంది, పోతా ఉన్నామంటే ఇబ్బంది అవుతుందేమో. దేవుని దావీదు మహాభక్తుడు రాసినటువంటి ప్రతి మాట ఎంతో విలువైన మాటలు, ఆయన సమాజానికి ఇచ్చినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు, ఎంతో గొప్ప దేవుడితో ఒకసారి ఆలోచిస్తాము. అయా ప్రతి దినము వేటకాన్ని ఉరి నుండి నువ్వు మమ్మల్ని విడిపించి ప్రభు అంటాడు. ప్రతి దినము వేటగాడు తన వాళ్ళ భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాడి పని ఏదైనా పక్షులను పట్టుకోవాలా, ఎవరో ఒకరిని పట్టుకోవాలి, పవిత్రంగా జీవించే వాళ్ళని పట్టుకోవాలా. వాడి ఉద్దేశం అదే. నాశనకరమైన తెగులు రాకుండా నువ్వు నన్ను ఎంత గొప్ప మాట అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా నాశనకరమైన తెగులే కనబడుతున్నాయి ఈ దినాలలో. తెగులు లేని ప్రదేశం ఎక్కడ లేదు. వాడు వేసే ఉరికి పడిపోకుండా ఉన్నటువంటి మనుషులు ఎవరు కనబడుతున్నా. ఇదే మనం ఇంత చెప్పుకున్నాం కదా, ఈ సెల్ ఫోన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ చూసిన పిల్లలు దేనికి అడక్ట్ అయిపోయినారు. చిన్నపిల్లలు కూడా ఆ బొడ్డ పాపకు అంతగా చిన్న పాపలకి అన్నం పెట్టాలంటే ఫోన్ ఆన్ చేసి ఇస్తే అన్నం తింటున్నారు. తింటున్నారు, 7 చెవులకు ఫోన్ ఆన్ చేసి ఇస్తే అన్నం తినేస్తారు. వాళ్ళు ఏం తింటున్నారో కూడా తెలియదు. అంత దూరం తీసుకొచ్చాడు ఎవడు, సాతాను. మానవుని బలహీనత ఎక్కడుందో ఒకసారి గుర్తిస్తాడు. ఆ బలహీనత మీద గట్టిగా పనిచేస్తాడు. ఆ బలహీనతలో మానవుడు పట్టుబడుతున్నాడు. చిక్కుకుపోయి ఇదే అశుభకాలం ఉన్న పక్షులలో వలలో పడినట్టు మనిషి వాడు వల్ల పడిపోయి బయటికి రాలేడు. భయంకరమైనది అదే చెప్తున్నారు. పక్షులు అశుభకాలంలో వల్ల పడిపోతాయి. ఆ అశుభకాలం ఎక్కడుందా అంటే కాలమంతా దేవుడు నిర్ణయించిన కాలమే. ఆ శుభకాలాన్ని మానవుడు ఇటువంటి వాటికి అన్వయించుకొని శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాలకు ఉపయోగించుకొని అశుభకాలంగా తయారు చేసుకుంటున్నాడు. వీటిని తయారు చేసాడు. మంచి టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. టెక్నాలజీ అంత ప్రపంచం అంతా దీని మీద తిరుగుతుంది. లేదంటే అసలు పని జరగదు. హబక్కూకు 1:15 చూసి 3 వచనాలు ఉంటాయి. మొదటి అధ్యాయం 1:15 వచనంలో చూస్తే 15 నుంచి 17 వరకు చూస్తే చూడలేదులే. అక్కడ 3 రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. ఒకటి గాలం, ఒకటి ఊరి, ఒకటి ఏషాడు ప్రయోగించాడు. చాలా కాలం గాలాలు, ఊరులు ప్రయోగించాడు మానవుల మీద. రకరకాల ఊరులు ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా. రకరకాల గాలాలకు చిక్కుపోయిన ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. రకరకాల వ్యసనాలకు బానిసలైపోయి, ఊర్లకి బానిసలైపోయి వాడికి ఎలాడే వాళ్ళు ఎంతమందో, చేతగా ఎలాడే వాళ్ళు ఎంతమందో ఆ ఊర్లన్నీ ప్రయోగించాడు. సాలనా వాడు సరిపోలా. వాడు చెప్తాడు, హబక్కూకు రాస్తాడు. ఆఖరిలో వాడంటే వల్ల భోజనం వేసుకొని ప్రతి దినం తిరుగుతుంటాడంట. వలలో పుష్టిగా భోజనం ఇచ్చిన నిమిత్తం వాళ్ళకి పూజలు చేస్తూ ధూపం వేస్తాడంట. వాళ్ళకు ధూపం వేస్తుంటాడంట సాతాను. భోజనం వల్ల పెట్టుకుని కోసం ధూపం వేస్తాడు. నా మాటలు కాదు. హబక్కూకు 1:15 3 వచనాలు ఉంటాయి, 15-17 వరకు. ఈ వల ఏంద్రా నాయన అంటే వల ప్రపంచాన్ని నడిపించేది ఈ వల. ఈ రోజుల్లో వల లేకపోతే ప్రపంచం ఒక క్షణం కూడా ముందుకు పోదు. ఒక సింగిల్ ఫుట్ అంటే ఒక అడుగు కూడా ముందుకు జరగదు. ఏంది అంటే వల అంటే ఏంది, ఇంగ్లీష్లో ఏమంటాము, ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచం ఉందా? ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచం ఉందా చెప్పండి? ప్రపంచం వాణిజ్యం, ప్రతి ఒక్క విషయం, రాజకీయాలు, అన్ని వైద్యం, విద్య, అన్నింటిలో ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. ఎవరి పని అది? వాడు చేసిన పని. గ్రహించరు. నెట్ తయారు చేసి పెట్టాడు వాడు కదా. చెప్తుంటే వాడు చదివితే అర్థమవుతుంది. హబక్కూకు కూడా చదివితే అర్థమవుతుంది. వాడు నిరంతరము దిమ్మరిస్తున్న ఉండాల్సిన వాడేనా? ఎవడు? సాతాను. ఇటువంటి టెక్నాలజీ వచ్చింది. దీనికి బానిసలైపోయి ఇది ఎంతమంది చనిపోతున్నాయి, నాశనం అయిపోతున్నారు. ఈ వల గురించి ఎప్పుడు చెప్పబడింది? క్రీస్తుకు పూర్వం దాదాపు 600-700 సంవత్సరాల నెలలో నెట్ గురించి చెప్పబడింది ప్రపంచ బైబిల్ గ్రంథంలో. ఈరోజు కొత్తది కాదు, అప్పుడే చెప్పబడింది.
ఇరుక్కుపోకుండా నాయన, నెట్టుకు పోకుండా నాయన, నెట్టుకు పోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఇంటికాడ పోతుంటారు, సందులో ఇప్పుడు పోతుంటారు, ఆడికి అంటే నెట్టుకు పోయేస్తూ ఉంటారు ఆడుకునేదానికి, గేమ్స్ ఆడేదానికి. ఎంత ఎట్టగా పట్టుకున్నాడు పిల్లల్ని. ఒకనొకప్పుడు యవనస్తులను పట్టుకున్నాడు, యవనస్తుల మీద ప్రయోగించాడు ఇప్పుడు ఉరులు గాలాలన్నీ. సంతృప్తి లేదు. బాల్య ప్రాయం నుంచి ఏం చేయాలి, పిల్లల్ని పట్టుకుంటే వాడు దానికి మాలిమైపోతాడు. ఎవరు తొలగించలేరు. చిన్నతనం నుంచి వాడు హృదయంలో ఈ నాట్యం ఈ నెట్ గురించి నాటితే వాడు ఏం చేస్తాడు, కొత్త కొత్త విషయాలు కనుక్కోవడం వాడు పడుతుంటాడు. చూడండి, సాతాను తెలివి ఎంత, అపవాది తెలివి ఎంత గొప్పదో జ్ఞాపకం చేస్తున్నారు. దాన్ని మనుషుని పెడుతున్నారా అంటే బైబిల్ చదవకుండా ఉండటం, చదవకపోవటం వల్ల తెలుసుకుని నేను విషయాలు. వాళ్ళ గురించి నెట్ గురించి బైబిల్ ఎప్పుడో చెప్పబడింది, జాగ్రత్తగా ఉన్నాడు రా నాయన అని. అర్థమవుతుంది కదా. వాటి కాబట్టి దూరంగా ఉండాలి వాటి గురించి. ఈ బలహీనత నుంచి మానవుడు తప్పించుకోవడం చాలా కష్టం. దీని గురించి చాలా ఎంతమంది దెబ్బతిన్నారు ఆలోచిస్తాం. నేత్రాశ, ఇంకా చూడాలా, శరీరాశ, నేత్రాశ అన్ని లోపలికి తీసుకొస్తాడు. ఎందుకంటే మానవులను దేవునికి దూరంగా చేయటం వాడు ఉద్దేశం. క్రైస్తవ విశ్వాసం ముఖ్యంగా క్రైస్తవ యవనస్తులను, క్రైస్తవ విశ్వాసులను దేవుని నుంచి దూరపరచాలా. వాడు ఒక సామ్రాజ్యం స్థాపించుకోవాలా, దేవునికి వ్యతిరేకంగా పనిచేయాలా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయాలా, మానవుని యొక్క హృదయాన్ని పతనం చేయాలా. మానవుని ఎక్కడ తీసుకెళ్లాలా, విలువైన రక్తంతో కొనబడిన మానవుడు, కడగబడిన మానవుడు తిరిగి నరకంలోకి రావాలా వాడి ఉద్దేశం. అంత గొప్ప ప్రణాళిక కలిగినటువంటి అపవాది ఏలుచున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఈ లోకాధికారి వాడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అతనితో. ఇవన్నీ మనం ఎవరు మనసుని పెట్టాం అని ప్రతినిత్యం మనం చుట్టూ జరుగుతున్న విషయాలు ఇవన్నీ చూస్తూనే ఉంటాం. కానీ ఎవరు దీని గురించి ఆలోచించాం. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, పరిస్థితులు ఏ విధంగా ఎందుకు మారిపోతున్నాయి అంటే స్వయంకృతాపరాధము మానవులు చేసుకున్నటువంటిది. ఇది కనిపెట్టింది ఇది చేసుకున్న మనిషే. దీన్ని చేసి దీని రకరకాలైన ఇంకా లోతైన విషయాలు కనబడుతున్నాడు మనుషులు దీని గురించి. అవునా కదా? ఎందుకోసం పడిపోయేదానికోసం ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఎవరు తయారు చేశాడంటే అపవాది, లోక సంబంధమైన విషయాలు. ఎందుకు లోక సంబంధమైన విషయాలు అపవాది ఎందుకు తయారు చేశాడంటే, వాడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలా, క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి మనుషులను తయారు చేసుకోవాలా, క్రీస్తుని వ్యతిరేకించేవాడు కావాలా వాడికి. ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటుండగా ఎంత జాగ్రత్త కలిగిన వారంగా ఉంటున్నామో, చెప్పిన మాటలన్నీ మనం విన్న మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పిన మాటలన్నింటినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనసున అనుకుందాం. కాబట్టి మన జీవితాల్లో ఈ దినం నుంచి అయినా సరే, ఈ మధ్యాహ్న కాలం నుంచి అయినా సరే, శరీరశ, నేత్రశ, జీవపడమానికి నయాన్ని దూరంగా పెట్టు ప్రభువా. ఈ లోక పాపము నన్ను ఏలనీకు. వాటికి చక్కటి పేర్లు పెట్టుకున్నారు. ఎవరు? మన పక్కన చుట్టుపక్కల నివసించే సహోదరులు, వేరే కమ్యూనిటీ వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే, వాటిని ఏమన్నారంటే, వాటికి ఏం పెట్టుకున్నారు? అరిషడ్ వర్గములు అని పెట్టుకున్నారు. వాటికి సబ్జెక్ట్ అయితే అరిషడ్ వర్గములు కదా. అవి కూడా ఉన్నాయి బైబిల్, దాని గురించి కూడా రాయబడినాయి. 6 పాపాలు ఉన్నాయి వాటి గురించి కూడా. ఈ అరిషడ్ వర్గాలను జయించాలంటే ఏముండాలి మనకు? ఇది వాక్యమైన ఖడ్గం ఉండాలా. ఇది ఎటువంటి ఖడ్గము? 2 అంచెలు కలిగిన ఖడ్గం. అంత మాత్రమే కాకుండా ఎక్కడ దాకా పోతుంది ఇది? ఓహో నాయన, ఆలోచించండి, చూడండి. ఊరిని అట్లా నరికేసి వెళ్ళిపోదు, ఎంత దూరం పోతుందో. అక్కడ ఉన్నటువంటి పాపాన్ని కూడా బయటకు తీసుకొచ్చేసి శుద్ధి చేసేటువంటి ఖడ్గం ఇచ్చాడు దేవుడు మనకు. ఈ ఖడ్గము కలిగిన వారంగా ఉండి, ఈ ఖడ్గముతో మనం సాతాను జయించగలగాల. ఖడ్గంతో సాతాను జయించగలంటే వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలిసి ఉండాలంటే అనుదినం బైబిల్ చదువుతుండాలి. మన పని బైబిల్ ఎంత చదువుతుంటే అంత నిధి తగిన కొద్ది రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల మాటలు అన్నీ వస్తాయి. నా స్నేహితుడికి మొన్న చెప్పాను, నా స్నేహితుడు మాట్లాడుతుంటే, అట్లా నేను 17వ తేదీ ఉన్నానయ్యా, నాకు ఫోన్ చేయబాకండి, నేను ఉన్నాను, పలానా దగ్గరికి వెళ్ళాలా అంటే, వాక్యం ప్రిపేర్ అవ్వమంటున్నాడు. వాక్యం ప్రిపేర్ అయ్యేది పిచ్చోలాగా చిన్నతనం నుంచి సండే స్కూల్ చర్చిలకు పోతా. వాక్యం ప్రిపేర్ అయ్యేది పరిశుద్ధాత్మదేవ మాట్లాడాలయా, సాయం చేయను ఆయన అంటే ఆయనే చెప్తాడు. ఏం మాట్లాడాలో నా నోటికి మాట అందించిన ఆయన నా నోట్లో మాట పెట్టాయా, నా హృదయంలో నుంచి మంచి మాటలు రానివ్వంటే ఆయన మాట్లాడతాడు. మనం ప్రిపేర్ అయ్యేది ఏంటి? ప్రిపేర్ అయ్యాల్సిన అవసరం లేదు. మన ప్రతి ఒక్కరికి ఆ టాలెంట్ ఇచ్చినాడు. మరి మీరు ఎప్పుడు చెప్తారు వాక్యం? మీరు ఆలయాలు ఎప్పుడు మాట్లాడతారు? ఎదురు చూస్తాను మీకోసం నేను. మీరు చెప్పాలి, మీరు కూడా చక్కగా దేవుని మాటలు చెప్పారు. రాజకీయాలు మనకు అవసరం లేదు, లోకం మనకు అవసరం లేదు, లోకంలో ఉన్నది మనకు అవసరం లేదు. దేవుని వాక్యం ఎప్పుడు వివరించగలగాల? ముందు సంఘంలో స్థిరపడతాం, సంఘంలో వాక్యం చెప్దాం, సంఘంలో వాక్యం చెప్పి బయటకు వెళ్దాం. సువార్త బయట చెప్పాలి. సార్కి ఎప్పుడు చెప్తుంటా, సువార్త బయట ప్రకటించాలి. 4 గోడల మధ్య సువార్త ఫలింపు లేదు. మన వరకే. ఫలించని హృదయాలు ఎన్నో ఉన్నాయి. కాయలు కాసి ఉన్నాయి, పండు కూడా అట్టే ఉన్నాయి. పువ్వు పూసినాయి, కాయలు కాసాయి,
మొగ్గలు అయినాయి, కాయలు కాసే పండాలి. అవి పండాలంటే వాటికి సరైన ఎరువు కావాలా, ఆహారం కావాలా, అందించాలా. బయట ప్రపంచంలో ఎంతోమంది దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. ఇదేనా వస్తుంటే చెప్తున్నారు, వాళ్ళు పండగ చేస్తున్నారంట. ఇసుకేస్తే రావాలంట జనం. ఏం లాభం చెప్పు? నిరీక్షణ లేని ప్రజలు. ఏమన్నా నిరీక్షణ ఉందా? ఎంత అమాయకులు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చేరారు, లోకస్తులు కూడా చేరిపోతుంటారు అక్కడికి. ఎంత అవమానకరమైన విషయం. మరి సమృద్ధి అయినటువంటి నిధిని దగ్గర పెట్టుకొని మనకిచ్చారు దేవుడు. సమస్తం దీనిలోనే ఉన్నాయి. వీటిని గైకొన్న వారంగా ఉండి దీన్ని హృదయం ముందు దీన్ని నివసింపజేసే వారంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. నేను సదాకాలం మీతోనూ ఉండివాడు. యెహోవా షమ్మ, సదాకాలం మీతో ఉంటా అన్నాడు ఆయన. మాట తప్పని దేవుడు మనతో ఉన్నాడు. వాక్య రూపంలో మనం ఉన్నాడు. వాక్యమే కృపాశక్తి సంపూర్ణుడై, ఆ వాక్యమే దేవుడు కదా. వెలుగై ఉన్న దేవుడు వాక్యమే. మన హృదయంలో వెలుగమయంతో నింపుకుందాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అటు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని మన వెలుకల్లో దీవించును గాక.